ఓకే. మాతాజీ చెప్పండి మాతాజీ. ద్వైత అద్వైత సిద్ధాంతాలు ఉన్నాయి కదా ప్రభుజీ, ఆ రెండిట్లకి భేదం ఒక్కసారి. ద్వైత అండ్ అద్వైత కదా. అవును ప్రభుజీ. అద్వైత అంటే మాతాజీ ఇది కొంచెం మనకు బుద్ధిజం తర్వాత వచ్చింది అద్వైత. అంటే బుద్ధుడు ఎందుకు వచ్చారు? ఆ వేదాలన్నీ ఏమి లేవు అని చెప్పడానికి వచ్చారు బుద్ధుడు. ఓకే, వేదాలు ఏమి లేవని డిసైడ్ చేశారు. దాని తర్వాత మనకు శంకరాచార్యుల వారు వచ్చారు. అవును ప్రభుజీ. ఆయన ఈ అద్వైత ఫిలాసఫీని ఇది చేశారు. ఏంటి? యాజ్ ఎ సర్వీస్ టు లార్డ్ విష్ణు he has done the service to say that మనందరము దేవుళ్ళు, అంటే అసలు దేవుడు లేడు అనే ఫండా నుంచి ఆయన పట్టుకొచ్చాడు. దేవుడు లేడు అంటే బేసికల్ గా అద్వైతం అంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ వాట్ డు యు సే, ఫార్మ్లెస్ ఉన్నారు. హీ సేస్ వన్ ఈజ్ ఎవ్రీథింగ్, అంటే అందరం ఒకళ్ళే. ఫార్మ్లెస్ అంటే దేవుడికి ఫామ్ లేదు, ద్వైతం లేదు. ద్వైతానికి వ్యతిరేకం అద్వైతం. ద్వైతానికి ఆపోజిట్ అద్వైతం. సో అసలు ఫామ్ లేదు, అందరూ ఒకళ్ళే, ఏమి ఫామ్ లేదు, అందరం బ్రాహ్మణంలో కలిసిపోతాము. ఇవన్నీ ఫిలాసఫీని కొంచెం చూపించి హైలైట్ చేసింది అద్వైతం మాతాజీ. అంటే అసలు అంటే స్లోగా వీఆర్ ట్రైంగ్ టు సే దట్ వాట్ డు సే, ఒక ఫామ్, అట్లీస్ట్ ఒక దేవుడు అదొక ఫామ్లెస్ అవతారం అని చెప్తారన్నమాట అద్వైతం అంటే. ఫామ్లెస్ he says one is everything, అంటే అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళమే, అందరూ ఒకటే అన్న ఫిలాసఫీని ఆయన ప్రాచుర్యం చెందారు మాతాజీ. ఓకే ప్రభుజీ. శంకరాచార్యుల వారు అదే దేవుడు లేడు అనే స్టేజ్ నుంచి దేవుడు ఉన్నాడు అనే స్టేజ్ కి కాబట్టి దేవుడిని అక్కడ హైలైట్ చేసింది ఏం లేదు, అంతా ఫామ్లెస్ ఇదిలో పూజించడం జరిగింది. దేవుడు ఉన్నాడు, సుప్రీం ఒకళ్ళు ఉన్నారు, దాని మీద ఒక హైరార్కీ ఉంది, ఒక కథ ఉంది, సపరేట్ గా మన జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే బైఫర్కేషన్ ఏమీ లేదు. అది ఆయన సర్వీస్ యాటిట్యూడ్ లో చేయటం జరిగింది. ఏది యాజ్ ఎ సర్వీస్ టు లార్డ్ కృష్ణ, దో తనకి ఇష్టం లేకపోయినప్పటికీ ఆ పర్టికులర్ సందర్భంలో ఎప్పుడైతే వేదాలు ఏమి లేవు అన్న ఎన్విరాన్మెంట్ బుద్ధుడు ఏదైతే సృష్టించాడో ఆ ఎన్విరాన్మెంట్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఇది పట్టుకొచ్చాడు. స్లోగా హీస్ ట్రైంగ్ టు ఎలివేట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్ అట్ దట్ టైం. అది శంకరాచార్యుల వారు ఇది హైలైట్ చేసిన అద్వైత మార్గం. ఫార్మ్లెస్ అండ్ హి సేస్ వన్ ఇన్ us is everything, అంతా ఒకటే అన్న ఇదిలో హీ ట్రై టు ప్రీచింగ్ చేసేవారు. కానీ ఆయన చివరి ఉన్న 32 years లో కూడా ఆయన చివరికి అగైన్ హీ కంక్లూడెడ్ ద సేమ్ థింగ్. అంటే దో హీ ప్రామిస్ దట్ హీ విల్ బి ట్రైంగ్ టు డూ యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ, బట్ లేటర్ హీ కుడ్ నాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ టోల్డ్ హిస్ డిసైపుల్స్, అంటే ఆయన శిష్యులకి ఏం చెప్పారంటే ఏదైనప్పటికీ చివరిలో హీ హాస్ బ్రోకన్ హిస్ ప్రామిస్ సేయింగ్ దట్ భగవద్గీత ఇస్ ద అల్టిమేట్ దిస్ థింగ్, సో అదే ఫాలో అవ్వాలి అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే దో హీ వాజ్ నాట్ సపోజ్ టు డూ ఇట్, ఆయన ప్రామిస్ ని బ్రేక్ చేశారు ఆయన శంకరాచార్యుల వారు. ఓకే ప్రభుజీ. ద్వైత అంటే రెండు మాతాజీ. ద్వైత అంటే ఏంటి? మనకు ఉన్నారు దేర్ ఆర్ ఓన్లీ టూ, వన్ ఈస్ గాడ్, అదర్ ఈస్ అజ్. ఓకే. మధ్వాచార్యుల వారు ఏంటంటే ఈ మెన్షన్డ్ అబౌట్ ద్వైత. అదే రామానుజాచార్యుల వారు విశిష్ట ద్వైత చెప్పారు, విశిష్ట ద్వైత. అండ్ మధ్వాచార్యుల వారు ద్వైత అంటే ఓన్లీ రెండు, ఒక జీవాత్మ ఒక పరమాత్మ ఉన్నామంతే. ఆల్వేస్ పరమాత్మ అట్ హయ్యర్ పొజిషన్ అండ్ జీవాత్మ ఇస్ ఆల్వేస్ లోవర్ పొజిషన్ అనే దాన్ని హీ ట్రై టు ప్రాపగేట్. అదే అచింత్య భేద తత్వం కూడా ప్రభుజీ. అచింత్య భేద తత్వం ఏంటంటే దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్, లైక్ గాడ్ ఈజ్ వన్ ఆల్సో అండ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఆల్సో. ఎలాగంటే ఆయనకి చాలా అవతారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్న చెప్పినట్టుగా ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, బయట కూడా కృష్ణుడు ఉన్నాడు. మనం కృష్ణుడు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, ఏదో తెలుగులో సామెత ఉంది, అందుగలడు ఇందులేడు అని ఏదో అలాంటి సామెత ఏదో ఉంది. సో కృష్ణుడు ఎల్ల మొత్తం ఎక్స్పాండ్ అయి ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. మన ఇక్కడ మనం మాట్లాడుతున్నామని ఇక్కడే కాదు, బయట కూడా ఉన్నాడు. అంటే సర్వవ్యాపకుడు, అదే సర్వ వ్యాపించున్నాడు. అదే
అంటే గాడ్ ఈజ్ వన్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ వన్, ఒకే ఒక్కడు. కానీ అండ్ హీస్ డిఫరెంట్ ఆల్సో, హీస్ డిఫరెంట్ ఇన్ వాట్ వే. ఆయనకు ఉన్న ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఎన్నో ఎక్స్పాన్షన్. అంటే మనం ఓన్లీ మనకు చిన్నప్పటి నుంచి ఏంటి దశావతారాలు, ఓన్లీ లిమిటెడ్ అవతారాలు చెప్పడం మాత్రమే జరిగింది. ఓకే. కానీ ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక శాస్త్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మన బ్రహ్మాండానికి ఉన్న భాగవతంలో 18 బుక్స్ ఉన్నాయి, 12 క్యాంటోస్ ఉన్నాయి, అంటే 12 పర్వాలు ఉన్నాయి. అవును ప్రభుజీ. అలాగే వేరే బ్రహ్మాండం ఉందనుకోండి, వేరే బ్రహ్మాండంలో ఆ పర్టికులర్ కి బ్రహ్మాండానికి వీలుగా దేర్ మైట్ బి పాసిబిలిటీ దట్ దే ఆర్ హ్యావింగ్ సే 20 క్యాంటోస్. ఓకే. 20. సో మనకు ఎప్పుడైనా సరే ఈ దశావతారాలు అనేవి మనకు మెయిన్ గా చెప్పుకుంటుంటాం కానీ, బట్ ద లార్డ్స్ ఇన్కార్నేషన్స్ ఆర్ అన్లిమిటెడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అన్లిమిటెడ్. మీరు స్పెసిఫిక్ గా ఈ బ్రహ్మాండానికి మాట్లాడితే కూడా దెర్ ఆర్ అన్లిమిటెడ్. మనకు ప్రాచుర్యంలో చెంది మనకు మనం మెయిన్ గా డిస్కస్ చేసే అవతారాలు వేరుంటాయి. కృష్ణుడి నుంచి వచ్చిన అవతారాలన్నీ వేరుంటాయి. కృష్ణుడు ఎప్పుడు హీఈస్ నాట్ ఏ ఇన్కార్నేషన్. ఒక పాయింట్ క్లియర్ చేసుకోండి మాతాజీ, కృష్ణుడు ఈజ్ నాట్ ఏ ఇన్కార్నేషన్. కృష్ణుడి నుంచి అన్ని ఇన్కార్నేషన్స్ వస్తున్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది శాస్త్రపరంగా ప్రూవ్ చేయడం జరిగింది, మనం ప్రూవ్ చేస్తున్నాము. ముందున్న శ్లోకాల్లో మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. మన జనరల్ గా ఏంటంటే కృష్ణుడు ఒక అవతారము, రాముడు ఒక అవతారం అంటే అవతారం అంటే ఎక్కడి నుంచో అవతరించి వచ్చినది అవతారం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడి నుంచే అన్ని అవతరిస్తున్నాయి. కానీ మనకు 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు యాజ్ ఇట్ ఈస్ వచ్చాడు. ఐ డోంట్ నో, ఇది ఈ సబ్జెక్ట్ అనేది జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎ బిట్. ప్రతి యుగానికి కృష్ణుడు రాడు. ప్రతి యుగా సైకిల్ అంటే ఒక సత్యుగం, ఒక కలియుగం, ఒక ద్వాపరయుగం, త్రేతాయుగం అనేది ఒక సైకిల్ కదా. ప్రతి సైకిల్లో కృష్ణుడు రాడు. దేర్ ఇస్ ఎ కేస్ లైక్ ఒక మన్వంతర అనుకుంటా, ఒక మన్వంతరాలో ఒకసారి కృష్ణుడు వస్తాడు. అంటే బ్రహ్మ యొక్క ఒక్క రోజులో ఒక్కసారి కృష్ణుడు వస్తాడు. బ్రహ్మ ఒక రోజు ఏంటి అనేది మనం లాస్ట్ మనం క్యాల్కులేషన్ చేసాం. అవును ప్రభుజీ. సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి మహాయుగ సైకిల్ కి కృష్ణుడు రాడు. మన అదృష్టం ఏంటంటే ఈ యుగ సైకిల్లో ఈ మన్వంతరాలో కృష్ణుడు వచ్చాడు. అవును ప్రభుజీ. కానీ మనకి ఈ కలియుగం అయిపోగానే మళ్ళీ సత్యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం ఇవన్నీ రిపీట్ అవుతాయి కదా. ఆ ద్వాపరయుగంలో కృష్ణుడు రాడు మాతాజీ. ఓకే ఓకే. కానీ మిగతా అవతారాలు వస్తాయి, సో అవి మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. సో ఐ డోంట్ నో ఐ ఆన్సర్ ఇట్ ఆర్ నాట్. అంటే ఇవన్నీ మన సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి మాతాజీ. ఏంటంటే మనకు బుద్ధుడి నుంచి ఎందుకు వచ్చాడు, బుద్ధుడి నుంచి శంకరాచార్యుల వారు ఏం ప్రాపగేట్ చేశారు, శంకరాచార్య వారి నుంచి మనకు రామానుజాచార్యులు వచ్చారు, దాని తర్వాత మధ్వాచార్యులు వచ్చారు, దాని తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు ఇస్ ద మెయిన్, చెప్పాను కదా లాస్ట్ టైం, మెయిన్ రోడ్ నుంచి డివేషన్ అయ్యి దూరంగా వెళ్ళి, అంటే గాడ్ కాన్షియస్నెస్ నుంచి డివేట్ అయ్యి ప్యారల్ రూట్ కి వెళ్ళి సర్వీస్ రోడ్ కి వైపు వచ్చి, సర్వీస్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి మెయిన్ రోడ్ లో కలిశారు. చైతన్య మహాప్రభు మెయిన్ అవుటర్ రింగ్ రోడ్ ని కల్పించాడు అనమాట. అంటే ముందు మెయిన్ రోడ్ నుంచి డివేట్ అయ్యి, అంటే అసలు శాస్త్రాలు ఏం లేవురా అని ఆపోజిట్ డైరెక్షన్ ఇలా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయాక మళ్ళీ మన శంకరాచార్య వారు ఫార్మ్లెస్ అందరం ఒకటే అన్న ఇదిలో ఈయన ఇలా పట్టుకొచ్చాడు, ప్యారల్ ట్రాక్ లో పట్టుకొచ్చాడు. దాని తర్వాత మన రామానుజాచార్య వారు ద్వైత అని చెప్పారు, ద్వైత ఇలా తీసుకొచ్చి ఇలా కొంచెం దగ్గర తీసుకొచ్చారు. దాని తర్వాత మన చైతన్య మధ్వాచార్యుల వారు ఆ ద్వైత ఫిలాసఫీని దగ్గర సర్వీస్ రోడ్ వేశారనమాట. మెయిన్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర పట్టుకొచ్చారు అనమాట. ఇంకా దాన్ని చైతన్య మహాప్రభు మెయిన్ రోడ్ కలిపారు యూజింగ్ అచింత్య భేద తత్వతో. ఐ డోంట్ నో, కొంచెం అర్థం చేసుకోండి ఇవన్నీ. అవును ప్రభుజీ, ద్వైతకి చింత అచింత్య భేద తత్వానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ప్రభుజీ. నేను ఈ రెండు ఒకటేనేమో అనుకుంటున్నాను. అంటే మీరు అన్నది రెండు ద్వైతాలో రెండు ఉంటాయి, ఒకటి మనం, ఒకటి పరమాత్మ, జీవాత్మ పరమాత్మ. అది వేరే. మళ్ళీ చింత అచింత్య భేద తత్వంలోనేమో పరమాత్మ అంతటా ఉన్నారు. అంటే పరమాత్మ అంతటా నాకు గుర్తు పెట్టుకోవడానికి 2 పాయింట్స్ చాలు ప్రభుజీ. అదే మాతాజీ, అది ఎందుకంటే మాతాజీ మనం ఒక్కొక్క తత్వం గురించి అంటే భేదా తత్వం గురించి కూడా మనం డీటెయిల్డ్ గా క్లాస్ చెప్పుకోవచ్చు. ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఐ క్యాన్. అంటే నాకు ఏదో తొందర ఏం లేదు,
మనం ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఆ భేదా తత్వంలో కూడా మనం వి కెన్ కంప్లీట్ క్లాస్ వి కెన్ అలకేట్ ఆన్ శంకరాచార్యుల వారి ఫిలాసఫీ నుంచి రామానుజాచార్య ఫిలాసఫీ నుంచి అలా ఒక్కొక్కళ్ళ ఫిలాసఫీ కూడా కావాలంటే డెడికేటెడ్ గా ఒక 2 hours చెప్పుకోవచ్చండి ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్. అవును ప్రభుజీ, అందరూ కావాలనుకుంటే పెట్టొచ్చు ప్రభుజీ, ఎందుకంటే నిజంగా ఇది రియల్లీ వర్త్ ప్రభుజీ. అంటే ఇది మనకి హరిలో వెళ్ళాలని తొందర ఏం లేదు మాతాజీ. మనకేమైనా అందరూ కలిసికట్టుగా వెళ్ళడం బెటర్, స్లో అయినా పర్లేదు. దెర్ ఇస్ నో కంపల్షన్ ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈ ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, అచింత్య భేద తత్వం గురించి డెడికేటెడ్ మనం క్లాస్ పెట్టుకుందాం కావాలి. అవును, అంటే ఈ క్లియర్ గా ఉంటే మనకి ఫర్దర్ చాలా క్లియర్ గా ఉంటుంది ప్రభుజీ. భగవద్గీత కానీ భాగవతం కానీ కన్ఫ్యూజ్ అవ్వమని నా ఇంటెన్షన్ అన్నమాట. రైట్ మాతాజీ, మనం నో ప్రాబ్లం మాతాజీ, మనం పెట్టుకుందాం. సో ఎనీవే మనం ఈరోజు ఇది జస్ట్ బిఫోర్ గోయింగ్ అహెడ్, మీరు లాస్ట్ టైం ఈ ప్రశ్న ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మాతాజీ? ఇంకేం లేదు ప్రభుజీ, ఈ రెండే కన్ఫ్యూజ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఈ కృష్ణుడి అవతారాలు మన ముందు ఈ పురుష అవతారాలు, గుణ అవతారాలు ఇవన్నీ వెళ్లే ముందు ఐ డోంట్ నో, లాస్ట్ టైం నేను మీకు వాట్ ఎవర్ మెసేజ్ లో ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటి లైక్ ఒక అంటే ఒక ఇండివిజువల్ పర్సనల్ గా తీసుకుంటే, అంటే ప్రసాద్ ప్రభు అనే ఇది తీసుకున్నాను ఎగ్జాంపుల్ మన వాట్సాప్ గ్రూప్ లో. సో ఒక మనిషి ఉన్న ఒక మనిషి అంటే ఏంటంటే ఇది సిమిలర్ ఎగ్జాంపుల్ కాదు మాతాజీ. ఇట్స్ నాట్ మీకు ఒక ఇమేజ్ రావడానికి హౌ దిస్ అవతారాలు, ఎన్ని అవతారాలు, ఎందుకు ఇన్ని వచ్చాయి ఏంటి అనేది దాని గురించి చెప్పడానికి. ఒక వ్యక్తి బ్యాంక్ లోకి వెళ్తే గన బ్యాంక్ లో హీ విల్ బి పర్ఫార్మింగ్ అగైన్ డిఫరెంట్ అవతారాస్, యాజ్ ఎ బాస్ టు సమ్వన్, యాజ్ ఎ సబార్డినేట్ టు సమ్మన్, యాజ్ ఎ పీర్ టు సమ్మన్. వాళ్ళ వెండర్స్ తో ఒక సంబంధం ఉంటుంది. అలానే క్రికెట్ ఆడేటప్పుడు ఒకే మనిషి డిఫరెంట్ అవతారాలు వేస్తుంటాడు, అలానే ఇంట్లో ఒక అవతారాలు వేస్తుంటాడు. అలానే బయటికి షాపింగ్కి వెళ్ళేటప్పుడు హీ విల్ బి షాపింగ్కి వెళ్తేటప్పుడు వాడు తను కొంటాడు, బేరా ఆడతాడు, అక్కడ ఎవరైనా ఉంటే సాయం చేస్తాడు. సో అలా ఒక మనిషి అయినప్పటికీ హీఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ అవతారాస్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు ఈ ముందు ఈ లీలావతారాల గురించి వెళ్లే ముందు మనకు బేసికల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు దేర్ ఈజ్ ఈ స్పిరిచువల్ వరల్డ్ అండ్ మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ ని డీవియేట్ అంటే కరెక్ట్ గా నదికి ఒక ఒడ్డున స్పిరిచువల్ వరల్డ్ ఉంటుంది, ఇంకో ఒడ్డున మెటీరియల్ వరల్డ్ ఉంటుంది, అంటే భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. ఆ రెండింటి వేరు చేసేది విర్జా రివర్ అని ఉంటుంది. బేసికల్ గా ఈ మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ ని వేరు చేసేది విర్జా రివర్ ఉంటుంది. అది మనకు అంటే మన మెటీరియల్ కళ్ళతో అంటే భౌతిక దృష్టితో మనం చూడలేము. బట్ జనరలీ దిస్ ఈస్ ద రివర్. విర్జా రివర్ ఈస్ ద రివర్ విచ్ జనరలీ బైఫర్కేట్స్ ద స్పిరిచువల్ వరల్డ్ అండ్ ద లోవర్ వరల్డ్ అంటే మెటీరియల్ వరల్డ్. మెటీరియల్ వరల్డ్ మొత్తం వీఆర్ అఫెక్టెడ్ విత్ ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. అన్ని త్రైగుణాలతో మనం ఇంపాక్ట్ అవుతూ ఉంటాం. కానీ above that Virja river we don't have any impact or pollution with the materials of trigunalato em impact undadu paina lokallo. So you try to understand this is the Virja river where we have bifurcation between spiritual world and material world. adi manam ardham chesukovali. So dan tarvata endante manaku krishnudu is not an incarnation and ee material world lo above material world lo త్రైగుణాలు అనేవి ఇంపాక్ట్ అవ్వు. ఈ ఓన్లీ ఆ విర్జా రివర్ కి పైన ఉండేవి అంటే స్పిరిచువల్ వరల్డ్ లో ఉండేవి ఓన్లీ లార్డ్స్ ఎక్స్పాన్షన్స్, ఈ పరాశక్తులు మాత్రమే ఉంటాయి అక్కడ. ఆ వరల్డ్ లో ఓన్లీ లార్డ్స్ పరాశక్తులు కానీ, ఆయన ఎక్స్పాన్షన్స్ కానీ, ఆయన ఇంటర్నల్ పొటెన్సీ ఎనర్జీస్ కానీ, ఎక్స్టర్నల్ పొటెన్సీ ఎనర్జీస్ కానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈయన ఎక్స్పాన్షన్స్ మాత్రమే ఉంటాయి, కృష్ణుడి ఎక్స్పాన్షన్స్ మాత్రమే ఉంటాయి. లైక్ మన వైకుంఠ ప్లానెట్స్ కానివ్వండి, గోలోక ప్లానెట్ కానివ్వండి. సో గోలోక ప్లానెట్ ఈస్ ద ఓన్లీ వన్. వైకుంఠ ప్లానెట్స్ చాలా ఉంటాయి. గోలోకం is the peak where always Krishna is performing there his pastimes evergreen ఎల్లప్పటికీ. I don't know, రాణి మాతాజీ ఎవరో ఐ థింక్ సమ్వన్ హ్యాస్ సెంట్ ఏ మెసేజ్ లైక్ విష్ణు కూడా ఒక టైం ఉంటుంది అనే ఒక మెసేజ్ పెట్టారు. నేను దాని మీద రివర్స్ లో పెట్టాను. కానీ అక్కడ టైం ఫ్యాక్టర్ అనేది, టైం డైమెన్షన్ అనేది ఉండదు మాతాజీ. మీరే కదా మాతాజీ పెట్టింది? లేదు ప్రభుజీ, నేను పంపించలేదు. శ్రీదేవి మాతాజీ పంపించినట్టున్నారు. సో బేసికల్ గా ఏంటంటే అక్కడ టైం ఫ్యాక్టర్ అనేది ఉండదు. సో విష్ణుకి ఆయువు అనేది ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఫోటో పంపించినప్పుడు లాస్ట్ టైం చెప్పాను. మిగతాదంతా కరెక్టే. బట్ దెర్ ఈజ్ సంథింగ్ లైక్ ఆ విష్ణుకి 3000 బ్రహ్మ సంవత్సరాల తర్వాత హీ వుడ్ బి ఆల్సో ఉంటుంది అని ఎవరో చెప్పారు. చెప్తే దాన్ని నేను రివర్స్ లో పెట్టాను. తనకి టైం ఉండదు. లాస్ట్ టైం కూడా మనం స్లైడ్ లో చూసుకున్నాము. హీఈస్ ఎ పర్సన్ విత్ నో ఎండ్ అనేది ఉండదు కృష్ణుడికి ఆర్ విష్ణుకి. సో మనం ఏంటంటే
దీస్ ఆర్ ద స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్ సెపరేటింగ్ విత్ విర్జా రివర్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విర్జా రివర్లో దేవుడికి కృష్ణుడికి డిజైర్ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ హీ రియల్లీ హ్యాస్ టు ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్, హీ విల్ బి మెయిన్లీ ఎక్స్పాండింగ్ ఇన్ టూ కేటగిరీస్. వన్ ఇస్ ప్రభావ ప్రకాష్, ఇంకోటి వచ్చేసి వైభవ్ ప్రకాష్. ఈ రెండు కేటగిరీల్లో హీ క్యాన్ ఎక్స్పాండ్. నేను ఈ అవతారాల్లోకి రాలేదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్. నేను ఈవెన్ బిఫోర్ కమింగ్ టు దిస్ లీలా, వాట్ ఎవర్ దీస్ అవతారాస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ స్లైడ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, ఆ కృష్ణుడు రెండు మెయిన్ కేటగిరీస్ లో ముందు ఎక్స్పాండ్ అవుతాడు. ఏంటి? ప్రభావ ప్రకాష్ ఒకటి, వైభవ్ ప్రకాష్ ఒకటి. ప్రభావ ప్రకాష్ అంటే యాజ్ ఇట్ ఈస్ హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్. అంటే కృష్ణుడికి 16,108 భార్యలు ఉన్నారు. సో 16,108 భార్యలలో he used to expand himself as Krishna without any doubt, iota of a doubt, for their better halves. అంటే as it is he was able to expand himself without any change in his mood, change in his avatar, nothing. సో అలాంటి ఎక్స్పాన్షన్స్ ని మనం ప్రభావ ప్రకాష్ అంటాం. నెక్స్ట్ వైభవ్ ప్రకాష్. అంటే ఎక్కడైనా స్వరూపంలో ఎక్కడైనా చేంజ్ ఉండి, స్వరూపంలో ఎక్కడైనా మార్పు ఉంటే గన అప్పుడు మనం వైభవ్ ప్రకాష్ కేటగిరీలో ఆయన ఎక్స్పాండ్ అవుతారట. ప్రభావ ప్రకాష్ అండ్ వైభవ్ ప్రకాష్. సో ఎనర్జీ, శక్తి ఒకటే, తత్వం ఒకటే, అంతా ఒకటే, కానీ స్వరూపంలో మార్పు ఉంటది. అది వైభవ్ ప్రకాష్. ఇది సెకండ్. కృష్ణుడి నుంచి వచ్చేవి రెండు, ప్రభావ ప్రకాష్, వైభవ్ ప్రకాష్. ప్రభావ ప్రకాష్ అంటే సిమిలర్, సేమ్, ఏమి తేడా ఉండదు. అదే ఒక శ్లోకం కూడా ఉంది, లైక్ ఒక క్యాండిల్ని వెలిగించి ఒక 100 క్యాండిల్స్ని వెలిగించడానికి ట్రై చేస్తే ఎలిగించిన క్యాండిల్కి ఎంత లైట్ ఉందో ఎలగబడిన క్యాండిల్స్ కూడా అంతే లైట్ ఉంటుంది. ఆ రకంగా కృష్ణుడు వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ స్వరూప్, వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ఎనర్జీ లెవెల్ ఆర్ తత్వం, they will be the same in Prabhav Prakash, but that is not important as of now for us. మనం వైభవ్ ప్రకాష్ కి వెళ్తాం. this is where his expansions come into. సో ఇప్పుడు మనం స్వరూప్ అంటే ఇప్పుడు నారాయణ, బలరాం, ఇవన్నీ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ వైభవ్ ప్రకాష్. సో ఈ వైభవ్ ప్రకాష్ అనేవి సృష్టి రచన చేయడానికి ఈ వైభవ్ ప్రకాష్ కేటగిరీలో కృష్ణుడు he will be getting divided into, అంటే ఈ ఎక్స్పాన్షన్ చేయడానికి బలరాం ఉపయోగపడతాడు. బలరాం అండ్ కృష్ణ ఆర్ నో డిఫరెంట్ మాతాజీ, బోత్ ఆర్ సేమ్. ఆయన వైట్, ఈయన నలుపు. అండ్ ఈయన సేవ్య భావం అంటే సేవా భావకు ఒకటి, సేవ్య భగవాన్ అంటారు. ఎవరిని? మన కృష్ణుడిని సేవ్య భగవాన్ అంటారు, అండ్ బలరాంని సేవక్ భగవాన్ అంటారు. అంటే హీఈస్ రెండరింగ్ సర్వీస్ టు కృష్ణ బై ఎక్స్పాండింగ్ ద సృష్టి విత్ హిజ్ ఎనర్జీ. కన్ఫ్యూజ్ అయితే చెప్పండి మాత, ఎందుకంటే కొంచెం మనం ఇది మాట్లాడుకున్న కొద్దీ అది ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ వెళ్ళే సబ్జెక్ట్ ఇది. సో దీస్ ఆర్ ద టూ కేటగిరీస్, ప్రభావ ప్రకాష్ అండ్ వైభవ్ ప్రకాష్. వైభవ్ ప్రకాష్ అంటే సృష్టి రచన కోసం వాడబడిందే వైభవ్ ప్రకాష్ల ఎక్స్టెన్షన్. అది మన బలరాం హీ వుడ్ బి డూయింగ్ ఇట్. అండ్ ఆ ప్రభావ విలాస్, ఈ మన బలరాం ఏంటంటే he will be getting expanded into four categories. వాళ్ళు ఎవరు? అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ అండ్ సంకర్షణ. These are the 4 expansions first he will be getting into. ఇక్కడ వరకు డౌట్ ఏం లేదు కదా మాతాజీ? ఉంటే చెప్పండి. లేదు ప్రభుజీ. నేనేంటంటే ముందు ఇవన్నీ జరక్క ముందు సంగతి చెప్తున్నా. వీటి అన్నిటి యొక్క ముందు సృష్టి, ముందు కథ ఏంటి అనేది అర్థం చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇవి మెయిన్ గా బలరాము ఈ 4 విధాలుగా he will be getting expanded. ఏంటది? అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ అండ్ సంకర్షణ. సో దీస్ ఆర్ కాల్డ్ as చతుర్వ్యూహ ఎక్స్పాన్షన్స్. would be happening after this. ఇది సెకండ్ లేయర్. అంటే ముందు ఫస్ట్ లేయర్ వచ్చేసి ప్రభావ ప్రకాష్, వైభవ్ ప్రకాష్. దాని తర్వాత సెకండ్ కేటగిరీ వచ్చేసి ప్రభావ విలాస్ కేటగిరీలో ఈ 4 ఎక్స్పాన్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటి? అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ అండ్ సంకర్షణ. సో వీళ్ళు ఏంటంటే బేసికల్ గా దే విల్ బి హ్యాండ్లింగ్, ఇప్పుడు అనిరుద్ధ అండ్ వాసుదేవ్ అన్నారు అనుకోండి, దే విల్ బి మెయిన్లీ హ్యాండ్లింగ్ ఆల్ ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ మథుర. అండ్ ప్రద్యుమ్న అండ్ సంకర్షణ వచ్చేసి ద్వారక. ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఎవరైనా చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా వచ్చే ముందు అందరి ముందు మంది ఆర్భాటం అంతా చేస్తారు కదా, రెడీగా రెడ్ కార్పెట్ వేసి అంత బ్యాండ్ బజా వేసి అంత రెడీగా పెట్టాక అప్పుడు మన చీఫ్ మినిస్టర్ లేకపోతే ఎవరో వస్తారు. అలానే ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ చేసే ముందు
ఎక్స్పాన్షన్ చేసే ముందు వీళ్ళంతా ఒక వాళ్ళ వాళ్ళ మొత్తం జనాభా అంతా, మెయిన్ జనాభా అంతా he would be coming there before our Lord arrives with doing a proper arrangement for him to come and do his pastimes for us. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నలుగురు ఈ పర్టికులర్ డిఫరెంట్ వాటిల్లో దీస్ ఆర్ ద 4 ఎక్స్పాన్షన్, డైరెక్ట్ ఎక్స్పాన్షన్స్ ఫ్రమ్ బలరామ్. అందులో మెయిన్ గా సంకర్షణ. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా దేర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాసుదేవ ఉన్నారనుకోండి, వాసుదేవ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ద 4 ఎక్స్పాన్షన్స్ వాట్ ఐ జస్ట్ టోల్డ్, అందులో వాసుదేవ ఎక్స్పాన్షన్ అనేది హీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ద థింకింగ్ పవర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఎంటిటీస్. వాటి యొక్క ఆలోచన శక్తిని హీ కంట్రోల్స్. హీస్ మెయిన్ తన మెయిన్ డ్యూటీ ఏంటంటే టు కంట్రోల్ ద థింకింగ్ పవర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. మన మనుషులమే కాదు, ఏదైనా ఏ జీవి అయినా సరే వాటి యొక్క థింకింగ్ పవర్ ని హీఈస్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్, థింకింగ్ పవర్, వాసుదేవ. అలానే సంకర్షణ ఉన్నారనుకోండి, సంకర్షణ జనరలీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్, వాట్ దే హ్యావ్, వాటి ఫీలింగ్స్ ని హీఈస్ ద కంట్రోలింగ్ పవర్ సంకర్షణ. అలానే ప్రద్యుమ్న ఉన్నారనుకోండి, హీ కంట్రోల్స్ ద ఇచ్ఛాశక్తి ఏమంటే మన ఎవరు ఈ మన కృష్ణుడికి ఈ ఇచ్ఛాశక్తిని ఇలా ఇచ్ఛాశక్తి వచ్చింది, సో ఆయన ఇచ్ఛాశక్తిని నేను somehow I have to ensure that it is taken care. అలానే he manages the controls the ఇచ్ఛాశక్తి of every living entity as well. అలానే అనిరుద్ధ ఉన్నారనుకోండి, he manages the activities of the god and also the devotees. These are the main activities of these 4 expansions which are coming from Balram. దాని తర్వాత ఈ సంకర్షణ అనే అతను, సంకర్షణ ఎక్స్పాన్షన్, he is the ప్రథమ ఎక్స్పాన్షన్ among the 4 from whom all these అవతారాస్ try to commence. ఇవన్నీ ఈ సంకర్షణ నుంచి ఇవన్నీ అవతారాలు మనకు వెలువడతాయి సంకర్షణ నుంచి. ఓకే, నౌ ఇప్పుడు పురుషావతారాలు అనుకోండి. పురుషావతారాలు అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మాతాజీ, ఇప్పుడు బలరాం నుంచి ఈ 4 వస్తాయి, మళ్ళీ సంకర్షణ నుంచి మళ్ళీ ఈ 3 వస్తాయండి. సంకర్షణ వుడ్ బి హెల్పింగ్, అంటే సంకర్షణ వుడ్ బి హెల్పింగ్ ఇన్ గెటింగ్ దిస్ ఎక్స్పాన్షన్స్ అండి. బట్ సంకర్షణ నుంచి వస్తుందంటే ఒకటి అర్థం చేసుకోవాలి మాతాజీ, ఇవన్నీ విష్ణు ఏంటంటే అవును సంకర్షణ నుంచి ఇవన్నీ వస్తాయి, అవును ఆ మాట వాస్తవమే. సంకర్షణ వుడ్ బి అరేంజింగ్ ద అవతారాస్ ఆఫ్ కృష్ణ ఇన్ దిస్ వే. డిఫరెంట్ అవతారాస్ సంకర్షణ నుంచి వస్తాయి మాతాజీ. సంకర్షణ ఇది అగైన్ నన్ అదర్ దాన్ కృష్ణ. అదే ఓకే, అదన్నీ హీ ఈస్ డానింగ్ డిఫరెంట్ రోల్స్ టు ఫెసిలిటేట్ హిస్ పాస్ట్ టైమ్స్ కానివ్వండి, ఆయన యాక్షన్స్ కానివ్వండి, ఫెసిలిటేట్ చేయడానికి హీ ఈస్ ఎక్స్పాండింగ్ హిమ్సెల్ఫ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ లీలాస్ అండ్ డిఫరెంట్ అవతారాస్. సంకర్షణ నుంచి ఇవన్నీ వస్తున్నాయండి. కొంచెం కాంప్లికేటెడ్ మాతాజీ. జనరల్గా ఏంటంటే మనకు ఈ సృష్టి మేనేజ్ చేసేది విష్ణు ఇస్ ఆల్సో నన్ అదర్ దాన్ కృష్ణ. విష్ణు యాక్ట్స్ లైక్ ఏ గేట్వే వేర్ ఇన్ ఇప్పుడు మన కంపెనీలో గేట్ ఉంటుంది, కంపెనీలో మెయిన్ గేట్ ఉంటుంది. పియోన్ వచ్చినా ఆ గేట్ నుంచి రావాలి, సిఓ వచ్చినా ఆ గేట్ నుంచి రావాలి కదా. అవును ప్రభుజీ. సో ఆ గేట్ నుంచి వచ్చినంత మాత్రాన ఆ గేటే సిఓకి పియోన్కి ఆరిజిన్ అని అనలేం కదా. సో అక్కడే జనరల్ గా ఏమంటారంటే విష్ణు యొక్క ఎక్స్పాన్షన్ కృష్ణ అంటాం. బికాస్ విష్ణు జనరలీ యాక్ట్స్ యాజ్ ఏ గేట్వే ఆర్ సంకర్షణ యాక్ట్స్ యాజ్ ఏ గేట్వే టు ఫెసిలిటేట్ ఆల్ హిస్ అవతార్స్ త్రూ దట్ గేట్వే టు ద మెటీరియల్ వరల్డ్ కానివ్వండి, స్పిరిచువల్ వరల్డ్ నుంచి ఏది వెళ్ళాలన్నా ఆ పర్టికులర్ గేట్వే నుంచే రావాలి. ఆ గేట్వే నుంచి వచ్చినంత మాత్రాన గేట్వేనే మూల కారణం అనుకోవడానికి లేదు. ఇది అంటే మాతాజీ మనం ఏంటంటే ఇవన్నీ ఆల్ ఆర్ కృష్ణ, బట్ హీఈస్ డానింగ్ డిఫరెంట్ రోల్స్ ఫర్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అక్రాస్ ఆల్ బ్రహ్మాండాస్. మన ఒక్క బ్రహ్మాండం గురించే కాదు, ఆయన అది కూడా పోల్చడం జరిగింది. ఇంతకుముందు శ్లోక చదివాను నేను. ఏంటంటే
ఆయనకి ఎన్ని బ్రహ్మాండాలు వస్తాయంటే ఆయన శ్వాసలో, ఆయన పొరల్లో నుంచి అంటే రోమాల్లో నుంచి బ్రహ్మాండాలు ఒక శ్వాసలో బ్రహ్మాండాలు వదులుతుంటాడు, ఇంకో శ్వాసలో బ్రహ్మాండాలు లోపలికి వెళ్ళిపోతుంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక్కొక్క బ్రహ్మాండానికి కూడా ఆరిజిన్ ఉంటది, ఎండ్ ఉంటది. బట్ ఆయన ఒక్క శ్వాస ఈక్వల్ టు మనకు కోటి 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 సంవత్సరాలు. కొంచెం అంటే జస్ట్ ట్రై టు కొంచెం కంటెంప్లేట్ చేయడానికి థింక్ చేయండి మాది. యు ఆర్ రైట్, సంకర్షణ ఈస్ ద వన్ ఫ్రమ్ హూమ్ ఆల్ ద ఎక్స్పాన్షన్స్ ఆర్ కమింగ్, బట్ హీ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ, బట్ వీ కాల్ హిమ్ సంకర్షణ. సంకర్షణ ఇస్ ప్రథమ ఆ పర్టికులర్ లేయర్ లో మిగతా నలుగురు ఎవరు వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వాటిల కంటే కూడా ఈజ్ నోన్ యాజ్ సంకర్షణ ఈస్ ద మెయిన్ లార్డ్ హూ ఫెసిలిటేట్స్ దీస్ అవతారాస్ ఫర్ కృష్ణ. ఓకే ప్రభుజీ. ఓకే, సో అందులో ఈ మెయిన్ గా ప్రభుజీ ఒక చిన్న సందేహం. చెప్పండి ప్రభు. ప్రద్యుమ్నుడు కృష్ణుడి కొడుకు, అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడి కొడుకు అను మనవడు, అది కూడా ఉంది కదా మళ్ళీ? ఉంది ప్రభు. కృష్ణుడి కొడుకు పేర్లు ఉన్నాయి ప్రభు. రైట్, యు ఆర్ రైట్. కృష్ణపుత్రుడు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్న పుత్రుడు అనిరుద్ధుడు, అనిరుద్ధుడు బాణాసురుడి పుత్రికని పెళ్లి చేసుకుంటాడు. అవును ప్రభు, అవన్నీ రైటే ప్రభు. కానీ ఇప్పుడు మనమేంటి ప్రభు, ఇప్పుడు నేను నా కొడుకు పేరు నేను కృష్ణ పెట్టినందుకు కృష్ణ అయిపోయాడు కదా? కాదు కదా. సో అలానే ఆ పేర్లు ఉన్న మాట వాస్తవమే, ఆయన కొడుకుల పేర్లు ఉన్న మాట వాస్తవమే, బట్ దీస్ ఆర్ ద మోర్ హయ్యర్ దాన్ దట్. ఆ స్పిరిచువల్ ప్లేన్ లో దీస్ ఆర్ ద మెయిన్ నేమ్స్. అండ్ అనిరుద్ధ, ప్రద్యుమ్న వాళ్ళ కొడుకులు అండ్ కృష్ణుడు కొడుకుల పేర్లు కూడా అనిరుద్ధ, ప్రద్యుమ్న అని ఉన్నాయి. ఆ మాట మనవడు అనిరుద్ధుడు. దర్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లాండ్ నుంచి ఒక కొడుకు వచ్చారు ప్రభుజీ. 16,108 ఇదిలో we got all the children, almost that many children. These are the main primary పిల్లలు ఎవరంటే ప్రద్యుమ్న అండ్ అనిరుద్ధ. మీరు చెప్పిన మాట వాస్తవమే, బట్ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడలా నేను. స్పిరిచువల్ ప్లేన్ లో ఆయన యొక్క అవతారాల నుంచి ఆవిర్భవించడానికి హీఈస్ ద మెయిన్ గై హూ ఫెసిలిటేట్స్ టు హ్యావ్ హిస్ ఎక్స్పాన్షన్స్ అవైలబుల్ హియర్. అదే ప్రద్యుమ్న అనిరుద్ధ ఇన్కార్నేషన్స్ వేరు, అండ్ పుత్రుడు మనవడు వేరు. Yes. Both are two different things. Yes. Fine, thank you. సో ఇప్పుడు అందులో డిఫరెంట్ అవతారాల్లో పురుష అవతారం ఏంటంటే కారణోదాక్షాయ విష్ణు అవతారం. అంటే కారణోదాక్షాయ విష్ణు ఈజ్ అ వన్ ఎంటిటీ, ఓన్లీ ఒక్కళ్ళే ఉంటారు కారణోదాక్షాయ విష్ణు. ఆ కారణోదాక్షాయ విష్ణు నుంచే ఆయన పొరల్లో నుంచే ఆయన రోమాల్లో నుంచే వి గెట్ డిఫరెంట్ లార్డ్ ఆఫ్ బ్రహ్మాండాస్. ఎన్ని బ్రహ్మాండాలు అంటే మన సముద్రంలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో అన్ని అంటే అన్కౌంటబుల్. ఐ డోంట్ నో అన్కౌంటబుల్ అనే వర్డ్ ఇంగ్లీష్ లేదనుకుంటాను, బట్ వీ కాంట్ కౌంట్ ఇట్. అంటే ఇండైరెక్ట్లీ ఇన్ఫైనైట్ బ్రహ్మాండాస్ వస్తూ ఉంటాయట. మనకు సబ్బులో సోప్ తీస్తే ఎన్ని బబుల్స్ మనం కౌంట్ చేయలేం కదా, ఆ విధంగా అన్ని బ్రహ్మాండాలు క్రియేట్ చేస్తాయట. సో కారణోదాక్షాయ విష్ణు అవతారం అనేది ఓన్లీ ఒకడే. ఈ కారణోదాక్షాయ విష్ణువు నుంచి దేర్ విల్ బి మల్టిపుల్ బ్రహ్మాండాస్ కమింగ్, అండ్ ఒక్కొక్క బ్రహ్మాండానికి దేర్ వుడ్ బి వన్ గర్భోదాక్షాయ విష్ణు. కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా ప్రభుజీ మాతాజీ? హోప్ ఇట్స్ క్లియర్. కన్ఫ్యూజ్ చేయడమే కాదు, ఇది విశ్వం అనంతం కదా. అనంతం, యా. సో మనం అనంతంలో కన్ఫ్యూజన్ తప్పదు ఎప్పుడు. ఏదైతే అనంతం ఇన్యూమరబిలిటీ ఉంటుందో అక్కడ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది, బట్ అది సమస్య కాదు. రాణి మాత చెప్పండి మాతాజీ. లేదు ప్రభుజీ, ఇది క్లియర్ గానే ఉందండి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కారణోదాక్షాయ విష్ణు ఉండేది ఒకటే. గర్భోదాక్షాయ విష్ణు అనేది ప్రతి బ్రహ్మాండానికి ఒక గర్భోదాక్షాయ విష్ణు ఉంటాడు. అండ్ క్షీరోదాక్షాయ విష్ణు ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ the Vishnu who is there in each and every living entity. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీలో మీలో నాలో క్షీరోదాక్షాయ విష్ణు ఉంటాడు. సో దిస్ క్షీరోదాక్షాయ విష్ణు ఈస్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. అండ్ ఈ సంథింగ్ లైక్ క్షీరోదాక్షాయ విష్ణుని ఒక బ్యాటరీతో పోల్చొచ్చు. బ్యాటరీ లేకుండా పనిచేయగా ఏ లివింగ్ ఎంటిటీ అయినా బ్యాటరీ లేకుండా పనిచేయదు. ఆ బ్యాటరీ ఈజ్ నథింగ్ బట్ క్షీరోదాక్షాయ విష్ణు. ప్రతి లింగ్, మన చెట్టు, కొమ్మ, ఇన్సెక్ట్, మనుషులు, జంతువులు అన్నిట్లో క్షీరోదాక్షాయ విష్ణు ఉంటాడు, హూ వుడ్ బి యాక్టింగ్ యాజ్ అ బ్యాటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. అండ్ కృష్ణ ఈస్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ యాజ్ క్షీరోదాక్షాయ విష్ణు. అదే ఓకే. అండ్ ఈ పర్టికులర్ జనరల్ గా మనకు కారణోదాక్షాయ విష్ణు ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ అ డీటీ ఆఫ్ ఫాల్స్ ఈగో.
అండ్ అలానే గర్భోదాక్ష విష్ణు ఈస్ కన్సిడర్డ్ యాజ్ డీటీ ఆఫ్ ఇంటెలిజెన్స్, మోడ్ ఆఫ్ గుడ్నెస్. అలానే క్షీరోదాక్ష విష్ణు ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ డీటీ ఆఫ్ ఎ మైండ్, అంటే మన మనస్సు ప్రతి ఒక్క ఇంటికి హీఈస్ కన్సిడర్డ్ యాజ్ అచ్చ విగ్రహం, అంటే మైండ్ కి సంబంధించిన అచ్చ విగ్రహం కింద మనం పూజించుకోవాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ 3 పురుష అవతారాల్లో మనకి మెయిన్ ఈ 3 వస్తాయి. కరుణాదాక్ష విష్ణు, గర్భోదాక్ష విష్ణు అండ్ క్షీరోదాక్ష విష్ణు. కరుణాదాక్ష విష్ణు is only one. గర్భోదాక్ష విష్ణు are innumerable. That many గర్భోదాక్ష విష్ణుస్ are there as much as the number of brahmandas. క్షీరోదాక్ష విష్ణు is count is as many living entities are there, that many క్షీరోదాక్ష విష్ణుస్ are there అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గుణావతారాలు అంటే ప్రతి ఒక్క త్రైగుణాల పట్టి ఈ బ్రహ్మాండాన్ని మేనేజ్ చేయడానికి మనకు ఈ అవతారాలు ఉన్నాయి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. విష్ణు ఈజ్ ఫర్ మేనేజింగ్ ద బ్రహ్మాండ, అండ్ బ్రహ్మ ఈజ్ టు క్రియేట్ ద లివింగ్ ఎన్టిటీస్ విత్ ఇన్ బ్రహ్మాండ, అండ్ మహేశ్వర శివుడు అంటే ఈజ్ ఫర్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ బ్రహ్మాండ వన్స్ ద టైమ్ ఇస్ అప్. దీస్ ఆర్ ద గుణ అవతార్స్. అంటే ఒక్కొక్క త్రైగుణాలు బట్టి, బికాస్ లార్డ్ శివ డీల్స్ విత్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ పీపుల్, అండ్ బ్రహ్మ డీల్స్ విత్ మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే రజోగుణ మనుషుల్ని, అండ్ విష్ణు మోడ్ ఆఫ్ గుడ్నెస్ వాళ్ళని. సో దట్స్ హౌ ఒక్కొక్క గుణాన్ని బట్టి, ఒక్కొక్క త్రైగుణం బట్టి ఒక్కొక్క అవతారాన్ని మనము మ్యాచ్ చేయడం జరిగింది. సత్వగుణంలో ఉన్న వాళ్ళు విష్ణువు, రజోగుణంలో ఉన్న వాళ్ళు బ్రహ్మ, తమో గుణంలో ఉన్న వాళ్ళు శివుడు ఇచ్చేయడం జరిగింది. సో ఈ గుణాలను బట్టి కూడా హీ గాట్ ఎక్స్పాండెడ్ ఇన్ టు డిఫరెంట్ ఎంటిటీస్. నెక్స్ట్ లీలా అవతారాలు ఏంటంటే పొజిషన్ మాతాజీస్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక పాస్ట్ టైమ్స్ ఉంటాయి, సెట్ పాస్ట్ టైమ్స్ అనేవి ఈ ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు దే పర్ఫార్మ్ లాట్ ఆఫ్ పాస్ట్ టైమ్స్ అక్రాస్ దే ఆర్ దేర్ హియర్. సో ఆ లీలా అనేది పాస్ట్ టైం అనమాట. మన లీలలు పర్ఫామ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఎవరి కోసం? ధర్మ సంస్థాపన గురించి, ప్లస్ భక్తుల్ని రంజింప చేయడానికి. దీస్ ఆర్ ద మెయిన్ 2 things ఫర్ విచ్ ద లీలా అవతారాస్ కమ్ ఫర్ సేవింగ్ డ్యూటీస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి లీలా అవతారాలు. నెక్స్ట్ మన్వంత అవతారాలు. మనకు 14 మన్వంతర అవతారాలు ఉన్నాయి. 14 మన్వంత అవతారాలు ఏంటంటే ప్రతి ఒక్క మన్వంతరం అంటే ఆల్మోస్ట్ 71 యుగా సైకిల్స్ అయిపోయాక ఒక మన్వంతరం. సో అలాగా ఈ మన్వంతర చేంజ్ అయ్యేటర్ ప్రతి మన్వంతరాకి ఒక హెడ్ ఉంటారు. యజ్ఞ, విభు. రైట్ నౌ ఐ థింక్ వీఆర్ ఇన్ మనం ఇప్పుడు 7వ మన్వంతరం ఉన్నాం. వీఆర్ ఇన్ 7th మన్వంతర. ఓకే, సో దీస్ ఆర్ ద హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ మన్వంతరాస్, వేరిన్ ప్రతి మన్వంతరాన్ని బట్టి కూడా మిగతా లీలా అవతారాలు ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. యుగావతారాలు ఈజ్ అగైన్ శ్రీమద్ భాగవతంలో 4 యుగావతారాలు కూడా వివరించబడ్డాయి. ఏంటవి? సత్యయుగంలో దేవుని అవతారం తెల్లగా ఉంటుంది. త్రేత అంటే కుమారస్వాములు అనమాట. ఎవరు? బ్రహ్మకుమారులు. సో సత్యయుగంలో దేవుని అవతారం తెల్లగా ఉంటుంది. త్రేతాయుగంలో అతను ఎరుపు. ద్వాపర యుగంలో అతను నల్లవాడు. కలియుగంలో అతను కూడా నల్లగా ఉంటాడు. కానీ కొన్నిసార్లు ప్రత్యేక కలియుగంలో అతని రంగు పసుపు రంగులో ఉంటుంది, చైతన్య మహాప్రభు విషయం వలె. అంటే మనకు ప్రతి ఒక్క డేకి ఈ అవతారాలు చేంజ్. అంటే బ్రహ్మ డేకి కృష్ణుడు ఏ అవతారంలో రావాలి అనేది హీ విల్ టేక్ అకార్డింగ్లీ ద ఫార్మ్ అండ్ కమ్ టు దిస్ వరల్డ్. యుగ అవతారస్. నెక్స్ట్ శక్తి ఆవేశ అవతారాలు అంటే హీ వుడ్ బి, అంటే తను ఒక పర్సన్ని కానీ ఒక వ్యక్తిని కానీ జీవాత్మని కానీ హీ వుడ్ బి ఎనేబులింగ్ హిమ్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ సమ్ టైమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసముని ఉన్నారు. వ్యాసముని ఈజ్ ఏ శక్త్యావేశ అవతార్ ఆఫ్ ఈజ్ లిటరరీ పొటెన్సీ. అంటే ఆ వేదాచరణ కానీ వేదాలు వల్లించడం కానీ వీటిల్లో ఆయన్ని ఈయన శక్తివంతం చేశాడు. సో ఇది డైరెక్ట్ గా కృష్ణుడు ఎక్స్పాన్షన్ అవ్వకర్లా, బట్ హీ కెన్ బి ఇండివిజువల్, ఏ జీవాత్మ ఆయన్ని ఎంపవర్ చేస్తున్నట్టు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది అనంతశేషుడు ఉన్నాడు. అనంతశేషుడు ఇదే శక్త్యావేశ అవతార్, వేర్ హీ హాస్ బీన్ గివెన్ ఎ డ్యూటీ ఆఫ్ భూభారం. భూధారణ శక్తి అంటారు. భూధారణ శక్తి ఇది చేసుకోవడానికి అనంతశేషుడు ఈజ్ వన్ ఆఫ్ ద శక్త్యావేశ అవతార్.
అలాగే నారద ముని ఉన్నాడు. నారద ముని ఈజ్ ఆయనకి ప్రీచింగ్ ఇది ఉంది. సో ఆ ప్రీచింగ్ ని అక్రాస్ ద ప్లానెట్ పరమహంస అంటే అక్రాస్ ద ప్లానెట్ హీ ప్రీచెస్ డస్ హరినామ్ and that shakti is given to Narada Muni. So that's the reason why he is also part of Shaktyavesh avatar of Lord. So he is trying to empower some entities to pass the message of the Lord and increase awareness across the globes and across the Brahmandas. సో ఇవన్నీ శక్త్యావేశ అవతారాలు చూసాం. శక్త్యావేశ అవతారాలు వరకు కపిలదేవి మరియు రూభాదేవ వంటి చూడండి కపిలదేవి మరియు రూభాదేవి వంటి దైవిక శోషణ రూపాలు, భగవద్వావేశ మరియు దైవిక అధికారం కలిగిన రూపాలు శక్త్యావేశ. వీటిలో 7 ప్రధానమైనవి. అంటే హీఈస్ ట్రైంగ్ టు, ఇప్పుడు కపిల ముని ఈజ్ ద వన్. ఆయన తన తల్లికి ఈయన చెప్పారు ఏంటిది, తల్లి గర్భంలో శిశువు ఏ రకంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే హౌ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద చైల్డ్ కిడ్ గ్రోన్ ఇన్ ద మదర్స్ వాంబ్. అంటే ఫస్ట్ మంత్ లో ఎంత, ఇది మంత్ లో ఎంత, ఎప్పుడు లిమ్స్ ఫామ్ అవుతాయి, ఎప్పుడు ఇది కథ ఫామ్ అవుతుంది, ఈ రకంగా ఈ శిశువు లోపల ఇంత ఇబ్బంది పడతాడు, అంత నరకేతను అనుభవిస్తాడు అనేది ఇవన్నీ హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ భాగవతం. And now doctors are really shell shocked seeing all this in from our Puranas. వేదాల్లో అంత ముందు చరిత్రలో ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా దొరికిందని ఇప్పటికి కూడా దే గెట్ సర్ప్రైజ్డ్ ఎ లాట్. సో అలాంటి శక్త్యావేశ అవతారాలు అంటే మనకు దేవుడు he will be empowering some జీవాత్మాస్ టు డూ సమ్ యాక్టివిటీ. సో అలాగే వైకుంఠ ప్రపంచంలో శేషనాగు భగవంతుని వ్యక్తిగత సేవకు అధికారం, స్వసేవన శక్తి. అలానే అనంత దేవుడు విశ్వంలోని అన్ని గ్రహాల భరించే అధికారం. బ్రహ్మదేవుడు విశ్వ అభివ్యక్తిని సృష్టించే శక్తి. సో హీజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ శక్త్యావేశ అవతారం. నారదముని భక్తి సేవలను పంపిణీ చేసే అధికారం. మహారాజా ప్రతు జీవన సంస్థలను అంటే పాలనా శక్తి, పాలించడానికి మరియు నిర్వహించడానికి ప్రత్యేకంగా అధికారం కలిగి ఉన్నవారు. పరశురాముడు దుష్టులు రాక్షసులను నరికివేసే అధికారం కలిగి ఉన్నవాడు. సో ఇలా డిఫరెంట్, ఓన్లీ ఇవే ఉండవు ప్రభుజీసన్ మాతాజీ. దేర్ విల్ బి డిఫరెంట్ సెట్ ఆఫ్ జీవాత్మాస్ హూ వుడ్ బి గివెన్ some kind of empowerment to perform some activities or help the Lord in broadcasting the name of God. So these are Shaktyavesha avataras. ఇవి కూడా ఇక్కడ చెప్పినన్నే ఉండవు. There will be so many, so innumerable mataji. Ivanni these are the main avatars of God what we have, which are mainly known, but generally Krishna has lot of ఇన్కార్నేషన్. కానీ పొరపాటును కూడా మనం ఇది జనరల్ గా ఏ సాంప్రదాయంలో కానీ ఎక్కడ ఇవి చెప్పబడదు. కానీ శాస్త్రాల్లో ఇవి చెప్పబడే ఏంటంటే కృష్ణుడు అవతారం కాదు, కృష్ణుడి నుంచే మిగతా అవతారాలను వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి వచ్చి తన లీలలను చేశాడంటే విష్ణు అవతారం కాబట్టి వచ్చారు అని అంటాం తప్పు కాదు. విష్ణు ఈజ్ సింప్లీ యాక్టింగ్ యాజ్ ఎ గేట్ వే టు ఫెసిలిటేట్ కృష్ణ టు కమ్ హియర్ అండ్ డస్ హిస్ పాస్ టైమ్స్ అండ్ గో ఫ్రమ్ లీవ్ ఫ్రమ్ హియర్. సో గేట్ వే నుంచి వచ్చినంత మాత్రాన హీ ఈజ్ నాట్ ఎ ఇన్కార్నేషన్, హీ ఈజ్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ ఆల్ ద ఇన్కార్నేషన్స్ ఆర్ కమింగ్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది చూడండి శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అవతార హ్యసంఖ్యేయ హరేహ సత్వ నిర్ధ్వజ యదా విదాసినః కూల్యాః సరసః స్యుః సహస్రశః. అంటే ఓ బ్రాహ్మణులారా, అక్షయమైన జలమూలముల నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యాకములుగా నున్నవి. సో హియర్ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ ఇన్యూమరబుల్. ఇక్కడ చెప్పినన్నే కాదు కానీ ఇన్యూమరబుల్ ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుజీస్ అండ్ మాతాజీస్ దీని మీద ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్. హలో మహేష్. ప్రభు చెప్పండి. రాజేష్ ప్రభు.
అది ప్రతి నేను కొన్ని మిస్ అయ్యానండి మధ్యలో, సారీ. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ ఇవ్వరండి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అదే 4 ఉన్నాయి కదా ప్రభు, 4 చెప్పాను కదా, వసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అండ్ అనిరుద్ధ, రైట్? ఓకే ఓకే ఓకే. These are the direct expansions from Balaram, who is nothing but మనకు వైభవ శక్తి అంటే ఇందాక చెప్పాను మీరు, ప్రభావ వైభవ్ అంటే ప్రభావ వైభవ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ ఈజ్ బలరామ్, అండ్ ఫ్రమ్ whom these 4 expansions do come. Those are Vasudeva, Sankarshana, Pradyumna and Aniruddha. And Vasudeva is generally he takes care of thinking power of all living entities, and మన సంకర్షణ వచ్చేసి he controls the feelings of all living entities, and Pradyumna controls the ichha shakti of living entities, and Aniruddha manages the actions of God and his devotees. And Aniruddha, among these 4 Chaturvya expansions, Sankarshana is the primary expansions from whom we will try to get the rest of the avatars where Lord descends here. And he acts as a gateway for different avatars which I just said now. అంటే ఈ డిఫరెంట్ అవతారాలు మన ఆ సంకర్షణ as a gateway or విష్ణు రూపమైన సంకర్షణ నుంచి ఇవన్నీ అవతారాలు కిందికి వస్తాయి. సో అదే విష్ణు గేట్వే నుంచి కృష్ణుడు వచ్చాడు కాబట్టి ఆ విష్ణు ఇన్కార్నేషన్ కృష్ణ అనడానికి లేదు. అందుకనే నేను ఇందాక సిఇఓ అండ్ పియోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒకే గేట్ లో నుంచి సిఇఓ వస్తాడు, పియోను వస్తాడు అన్నంత మాత్రాన పియోను సిఇఓ గేట్ నుంచి పుట్టారు అని అనడానికి లేదు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. I don't know Prabhu if I answered you or not. Yeah, clear and clear. So Sankarshana expands again in these 6 expansions, 6 different types of expansions. Sankarshana again facilitates in 6 different types of expansions. Those are Purushavasaras, Leelavataras, Gunavataras, Yugavataras, Manvantara Avataras and Shaktiyavesha Avataras. These are different categories of expansions. What either Lord personally comes or a Lord comes in different expansions through his internal or external potency, or he empowers. లేకపోతే ఎవరినైనా ఒక జీవాత్మనే మనలాగా ఉండే జీవాత్మలనే he empowers with the respective knowledge in broadcasting the God's knowledge to everyone. Okay. That is Shaktiyavesha Avataras. I don't know Prabhu if I answered. ఇప్పుడు ఏ అవతారానికి వస్తాయండి? ఇప్పుడు రామ అవతారం అది ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలండి. చేస్తున్నా ప్రభు, చేస్తున్నా. ఒక్క నిమిషం. నాట్ దిస్ అండి, ఎర్లియర్ నేను తీస్తున్నా ప్రభు, ఒక్క నిమిషం. ఇది అనుకోకుండా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఓకే. అయ్యో ఒక్క నిమిషం అండి. ఇదే కదా. ఎస్, ఇదండి. ఇప్పుడు మనకు 10 అవతారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ అవతారాలు ఏ అవతారాల కింద కన్సిడర్ అవుతుందండి? అన్ని కింద వస్తాయా? అన్ని ఉన్నాయి ప్రభు, అన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే. వరాహ, మీరు చెప్పే దశావతారాలు ఏంటో తెలుసా? వరాహ అవతారము, మత్స్యావతారము, నెక్స్ట్ వచ్చేసి నరసింహావతారము, నెక్స్ట్ కృష్ణుడు, రాముడు ఉన్నాడు ప్రభు, కల్కి అవతారము ఇందులో మెన్షన్ చేయలేదు, కానీ కూర్మావతారం కూడా ఉంది. అంటే అదే చెప్తాను ప్రభు. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవే అవతారాలు అనుకోవడానికి లేదు. దేర్ ఆర్ అన్లిమిటెడ్ అవతారాస్. ఈ దశావతారాలు ఇందులో వస్తాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 25 అని ఓన్లీ హైలైట్ చేశాను అంతే. ఇందులో నేను రామావతారం పెట్టలా. రామావతారం అది పురుషావతారాల కిందకి వస్తుందండి. రామావతారం పురుషావతారం కాదండి. పురుషావతారం కింద రామావతారం రాముడు రాడు. పురుషావతారంలో ఓన్లీ ఇవే వస్తాయి. కారణోదాక్షయ విష్ణు, గర్భోదాక్షయ విష్ణు, క్షీరోదాక్షయ విష్ణు. కారణోదాక్షయ విష్ణు ఈజ్ ఓన్లీ వన్ who creates all the brahmandas, infinite brahmandas, and garbhodakshay vishnu is the one who manages each brahmanda. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక గర్భోదాక్షయ విష్ణు ఉంటాడు. And Kshirodakshay Vishnu is the one who is there within each and every living entity.
అంటే చెట్టు, ఇన్సెక్ట్స్, యానిమల్స్, మన హ్యూమన్ మొత్తం 84 lakhs స్పీషీస్ ఉన్నాయి కదా. 84 స్పీషీస్ లో అన్ని 84 lakh స్పీషీస్ లో ఈ క్షీరోదాక్షాయి విష్ణు ఉంటాడు. And he is kind of a battery in each and every living entity, which makes the living entity alive. You are using the device audio. Mute వచ్చింది. అయ్యో ప్రభు, ఏమైంది ప్రభు? రాజేష్ ప్రభు మీరేనా? కాదండి, నేను కాదు. సంబడి ప్రభుజీ మాట్లాడి నిలబడతాను. ఏకాంబరేశ్వర ప్రభునా? ఏకాంబరేశ్వర. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఫైన్. సో రాజేష్ ప్రభు, సో ఐ డోంట్ నో, ఇక్కడ 25 చూపించాను కాబట్టి ఓన్లీ ఈ 25 ఉంటాయని రూల్ లేదు. దీస్ ఆర్ ద మెయిన్ అవతారాలు. ఈ మీరు అన్న పురుష అవతారం ఉన్నారు కదా, సారీ డిస్టర్బెన్స్ మ్యూట్ చేశాను. ఫైన్ ప్రభు. సో మీరు చెప్పిన పురుష అవతారాల్లో రాముడు రాడు ప్రభు. కృష్ణుడు అవతారాల్లో దీస్ ఆర్ ద 3 విచ్ కమ్స్ యాజ్ పురుష అవతారాస్. రామావతారం వీటిలో వస్తుంది ప్రభు, లీలా అవతారాలు వస్తుంది. సో ఇక్కడ 25 మెన్షన్ చేశాను కదా అని ఇవే అనుకోవడానికి లేదు. ఈ మీ చెప్పే దశావతారాలు మనకు కృష్ణుడిలో ఉన్న లీలావతారాల్లో ఈ దశావతారాలు కూడా కలిసి ఉన్నాయి. మనం ఎప్పుడు ఆ భావనలో ఉండకూడదు. ఏంటి దశావతారాలు అంటే ఓన్లీ 10 అవతారాలే ఉన్నాయి అనడానికి లేదు. అందుకే ఇందాక శ్లోగా చెప్పడం జరిగింది. ఏంటది? ఐ హ్యావ్ సో మెనీ, ఇదే ఈ శ్లోక, ఐ హ్యావ్ అన్లిమిటెడ్ అవతారాస్. మీరు చెప్పిన రామావతారం ఇందులో వస్తుంది ప్రభు. ఆయన పురుష అవతారాల్లో రారు. ఇది మనం అంటే దీని మీద జనరల్ గా ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రభు. చాలా మందికి ఏంటంటే ఇక్కడతో కొంచెం దే విల్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ బిట్. అంటే అరే రాముడు ఉన్నారు కదా అని అంటారు, మరి ఏంది ఇక్కడ పురుషోత్తముడు అంటారు కదా, మర్యాద పురుషోత్తం అంటారు కదా, పురుష అవతారాల్లో రావాలి కదా అని అంటారు. జనరల్ అప్లై రైట్. సో కానీ దట్ ఈస్ అండర్ లీలా అవతార ప్రభు. పురుషావతారాల్లో ఈ 3 వస్తాయి ప్రభు. ఇప్పుడు లీలా అవతారాలే మనం చూసాం కదండి, నాకు తెలిసిన చెప్పుకుంటాం ఎక్కడైనా. మిగతా అవతారాల గురించి ఎక్కడ డిస్కషన్ జరగలేదు ఇప్పటివరకు, నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. అవును ప్రభు. మిగతా ఈ అంటే ప్రతి ఒక్క మన్వంతర మనకు ఒక ప్రత్యేక మన బ్రహ్మ లైఫ్ సైకిల్లో ఆల్మోస్ట్ 14 మన్వంతరాలు గడుస్తాయి. 14 మన్వంతరాలు. ప్రతి మన్వంతరాకి ఒక్కొక్క హెడ్ ఉంటారు వీళ్ళు, ఆ హెడ్స్. సో ఆ 14 మన్వంతరాలు అయిపోయి ఆ బ్రహ్మ 100 years అయిపోతే అంతే, ఇంకా బ్రహ్మాండం మొత్తం విష్ణువులో కలిసిపోతుంది. మళ్ళీ బ్యాక్ లో కలిసిపోయి ఆ అవతారాలన్నీ మహత్తత్వలో ఉంటాయి. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ గెటింగ్ నామినేటెడ్ ఇన్ ఎనీ అదర్ బ్రహ్మాండ వేర్ ఇట్ ఈస్ దేర్. అంటే ఆల్రెడీ వేరే బ్రహ్మాండాలు ఏవైతే లోపలికి డిస్ట్రక్షన్ అవ్వలేదో ఆ బ్రహ్మాండాలో వెళ్ళటం జరగటమో, లేకపోతే కొత్త బ్రహ్మాండం క్రియేట్ అయితే అందులో వెళ్ళటం జరుగుతాయో, డిపెండింగ్ ఆన్ దేర్ త్రైగుణాస్ అండ్ డిపెండింగ్ ఆన్ దేర్ యాక్షన్స్, అండ్ దే వుడ్ బి డైవర్టెడ్ అకార్డింగ్లీ. మీరు ముందు సెషన్స్ చూస్తే కన్నా అన్ని జీవాత్మలు, చాలా మంది అడుగుతారు ఏంటంటే అన్ని జీవాత్మలు ఒకసారి బ్రహ్మాండంలో కలిసిపోతే అప్పుడు ఆ టైంలో ఉన్న జీవాత్మలన్నీ ఏమైపోతాయంటే డిపెండింగ్ ఆన్ దేర్ త్రైగుణాస్, ఇఫ్ సమ్ ఆర్ destined to go to Goloka or back to Godhead, they will be going there. And if they have still some karma left with them, they would be there in the same material world, if not in this brahmanda, in other brahmanda, going through the cycle of birth, death, disease and old age. Okay. I don't know if I answered you, Prabhu. Yes, it's clear and it's clear. So ఒకసారి నేను ఈ స్లైడ్స్ చూస్తాను ఆఫ్లైన్ లో. రికార్డింగ్ చేస్తున్నాను, మీరు యూ కెన్ గో త్రూ దట్. యా షూర్. సో నెక్స్ట్ ఏంటంటే శ్రీకృష్ణ విభూతులు. వాట్ ఈస్ సేయింగ్ ఇస్ శ్రీకృష్ణుడు గొప్ప ఋషి వ్యాసదేవుడు తండ్రి అయిన పరాశరముని దేవుడి గురించి ఈ క్రింద నిర్వచనం ఇచ్చారు. అదే ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. ఆల్ దీస్ 6 ఆప్యులెన్సెస్ ఏంటవి? బలం, కీర్తి,
సంపద, జ్ఞానం మరియు వైరాగ్యము. ఇవన్నీ 100% ఉన్నవాడు దేవుడు ప్రభు, అంటే కృష్ణుడు. ఇవన్నీ ఆప్యులెన్సెస్ ప్రతి మనుషులకి, లివింగ్ ఎంటిటీస్కి కొద్ది పాళ్ళల్లో ఉంటాయి. మన అంబానీ ఉన్నాడు, ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అని అంటాం. అలానే వారెన్ బఫే ఉన్నాడు, ఆయన కూడా రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం. కానీ కృష్ణుడు ఏంటంటే ఈ అన్ని ఆప్యులెన్సెస్ లో బెస్ట్ అనమాట. ఎన్ని ఆప్యులెన్సెస్ లో బెస్ట్, సంపూర్ణ ఐశ్వర్యం. ద్వారకలో శ్రీకృష్ణుడికి 16,108 భార్యలు, వ్యక్తిగత రాజభవనాలు స్వర్గపు లోకాల కన్నా మరింత సంపన్నమైనవట. సో వెల్త్ విషయంలో కృష్ణుడిని బీట్ చేసినోడు ఏ దేవుడు లేరు, ఎవరు రాబోరు, ఎవరు ఏమంటారు అది డైలాగ్ కొట్టినట్టు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఆయనంత ఆప్యులెంట్ గా ఎవడు లేరు. అంటే ఈ 100% ఇన్ ఆల్ ద 6 ఆప్యులెన్సెస్, సంపూర్ణ ఐశ్వర్యము, అన్ని త్యాగాల ఫలితం శ్రీకృష్ణుడికి మాత్రమే చేరుతుంది. కృష్ణార్పణమస్తు అంటాం. ఓకే, అలానే సంపూర్ణ శక్తి, బలంలో కూడా హీఈస్ ద పర్ఫెక్ట్. జరాసంధుడు శ్రీకృష్ణునిపై యుద్ధానికి 23 అక్షౌహిణి సేనలతో వచ్చాడు. పాండవులు సైన్యం 7 అక్షౌహిణులు అండ్ కౌరవుల సైన్యం 11 కంటే కూడా ఎక్కువ. జరాసంధుడు 17 సార్లు శ్రీకృష్ణుడిపై యుద్ధానికి వచ్చాడు. ప్రతిసారి శ్రీకృష్ణుడు అందరినీ ఒక్కసారిగా నాశనం చేశాడు. అంటే మనం ఇప్పుడు ఏదో డైలాగ్ కొట్టినట్టు ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించాను అందానికంటే ఈయన 17 మంది సార్లు వెళ్ళి మరి ఈ ఓటమి పాలైనా ఆయన సిగ్గురాల మన జరాసంధుడికి. సో బలంలో హీఈస్ ద అల్టిమేట్ 100%. అందరికీ ఇంత బలం ఉంది, వీడు చాలా బలవంతుడు, ఆడు చాలా బలవంతుడు అనుకుంటాం. కానీ బలం విషయంలో కూడా అది వన్ టైప్ ఆఫ్ ఆప్యులెన్స్. బలం విషయం కూడా వన్ టైప్ ఆఫ్ ఆప్యులెన్స్ ఇన్ విచ్ కృష్ణ ఇస్ ద 100% ఇన్ ఇట్. 100%. అంటే బేసికలీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే హియర్ ప్రభు, ఈ ఉన్న 6 ఆప్యులెన్సెస్ లో హీస్ పూర్ణమిదం పూర్ణం. అంటే అన్నిట్లో హీస్ ద పూర్ణం. 100% హీస్ ద కంప్లీట్లీ ఆప్యులెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్యులెన్స్ వాట్ ఐ మెన్షన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్, ఫర్ ఎగ్జాంపుల్ బలం, అలానే కీర్తి విషయంలో ఆయనంత కీర్తి ఎవరికి లేదు. గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడిని మొత్తం అన్ని గ్రహాలలో ఉన్న దేవతలు, ఋషులు పూజిస్తారు. సో అలానే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, నేను సర్వ దేవతలకు ఋషులకు మూలము. భగవద్గీతలో చెప్పబడింది అన్నిటికీ నేనే రా, ఐఎమ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ఐఎమ్ ద ఆరిజిన్, అహం బీజ ప్రజాపిత అన్నాడు కృష్ణుడు. సో ఆయన కీర్తి అల్టిమేట్. ఆయనంత 100% కీర్తి ఎవరికి ఉండదు. నెక్స్ట్ ఆయన అందం, అసలు నిజంగా ఆయన పోజే అలా ఆయన పోజు ఎవడు పెట్టలేడండి. ఈనాటి మోడల్స్ సక్ అని తిరుగుతాడు. ఆ స్ట్రక్చరే, ఆ నుంచునే పద్ధతే అసలు ఎంత గ్రాండ్ గా, ఆ లుక్కే వేరు ఉంటది కృష్ణుడిది. సో ఆయన మోడలింగ్ అయినా సరే, ఆయన నుంచునే స్టైల్ అయినా సరే, ఆయన చూపు అయినా సరే, ఆయన ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆప్యులెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ ఆయన అందం గురించి కూడా చూడండి. శ్రీకృష్ణుడు అన్ని జీవన సంస్థల్లో ఆకర్షించడమే కాదు, చెట్లు, నదులు, భూమి కూడా శ్రీకృష్ణుడి వైపు ఆకర్షణ చెందుతాయి. ఇంత ఆకర్షణ ఎవరికి ఉంటుంది ప్రభుజీస్? మొన్న ఐ డోంట్ నో వెదర్ యు హావ్ సీన్ ద వీడియో ఆర్ నాట్. మాతాజీ ప్రభుజీ మీరు చూసారో లేదో, మా శిక్షా గురువు వాళ్ళ ఇంటికి ఒక పిచ్చుక వచ్చింది. ఆ పిచ్చుక ఆ డీటెయిల్స్ ని అలానే ఐ డోంట్ నో మీరు చూసి ఉండకపోతే కనుక చూడండి, నేను వీడియో పంపించాను గ్రూప్ లో. చూసారా? ఆ పిచ్చుక అది వాటి డీటెయిల్స్ నే చూస్తూ ఉంది. దగ్గరికి వెళ్ళారు, అన్ని ప్రసాదం తినింది. నెక్స్ట్ ఆ వేడితో తనకి యూఆర్ ట్రైంగ్ టు గివ్ బ్లెస్సింగ్స్ టు హర్ అండ్ షీ వాజ్ యాక్సెప్టింగ్. అదే నేను నాలాంటి వాళ్ళు వెళ్తే కన్నా అబ్బో ఇడెవడో రాక్షసుడు వచ్చాడు రా బాబు అని పారిపోతాయి. సో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్, కృష్ణుడు ఎంత అట్రాక్టివ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ దట్ హ్యూమన్స్ గెట్ అట్రాక్టెడ్, ఈవెన్ యానిమల్స్ అండ్ ఈవెన్ నాన్ లివింగ్ ఎంటిటీస్ లైక్ భూమి, నదులు అయినటువంటివి కూడా ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతాయి. ధ్రువ మహారాజ్ శ్రీకృష్ణుడి చూసినప్పుడు అతను అన్ని భౌతిక సంపదలపై ఆసక్తిని కోల్పోయాడట. అంత అట్రాక్షన్. అసలు ధ్రువ మహారాజ్ స్టోరీ తెలుసా ప్రభుజీ? ఆయన వాళ్ళ నాన్న మీద కోపంతో తపస్సుకి వెళ్ళి నాకు రాజు కుర్చీ ఎలా అయినా కావాల్సిందే, ఎలా అయినా తపస్సు చేద్దామనే ఉద్దేశంతో ఆయన తపస్సు చేస్తే, ఆఖరికి కృష్ణుడు చూశాక నాకు అవన్నీ వద్దు, నాకు నువ్వే సూపరు, నాకు వేరే మెటీరియలిస్టిక్
సంపదలు ఏం అక్కర్లేదని వాటి మీద ఇంట్రెస్ట్ అయిపోయిందంట. అంత అందం కృష్ణుడిది. అది జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సో ద థింగ్ ఈస్ ఆయన అందం కూడా 100% పర్ఫెక్ట్. సో ఈ ఫోర్త్ ఆప్యులెంట్ అయిన అందంలో కూడా హీఈస్ పర్ఫెక్ట్లీ ఆయనంత అందగాడు ఎవరు లేరు. మదన్ మోహన్ అంటే ఈవెన్ ఐ డోంట్ నో ఆయన మన్మధుడు కూడా హీ గెట్స్ జెలస్ ఆఫ్ హిస్ బ్యూటీ అట. సో దట్స్ వాట్ ఈవెన్ సెడ్ ఇన్ శాస్త్రాస్. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ఈ స్టేట్మెంట్ కోట్ చేసినందుకు కారణం కూడా కావాలంటే నేను మీకు ఇవ్వగలను, శాస్త్ర ప్రామాణికంగా ప్రూఫ్ ఏంటి అనేది. నెక్స్ట్ 5th జ్ఞానము. స్వామి ప్రభుజీ మహేష్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మనకు కృష్ణుడు ఆకారం ఇలా ఉంటుందని కరెక్ట్ గా ఎవరికి తెలియదు కదండి. ఓన్లీ జస్ట్ ఊహగా ఫోటోస్ తయారు చేస్తారా, లేకపోతే రియల్ గానే ఫోటో ఇదేనా అనేది నా డౌట్. గుడ్ ప్రభు, వెరీ వండర్ఫుల్. ఎందుకంటే ఇది ఎందుకు క్వశ్చన్ అడిగానంటే ఇప్పుడు ప్రెసెంట్ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అడగాల్సి వచ్చింది. నో ప్రాబ్లం ప్రభు, మీరు ఎంత అడిగితే అంత మంచిది ప్రభు. మీకే కాదు అందరికి మంచిది, నాకు మంచిది. ఓకే ఏంటంటే ప్రభు, it is a spiritual body what he has in the transcendental spiritual world, but when he descends he will be having a body prabhu. He is a Satchidananda Vigraha. Okay, he will be having a spiritual body, he will be having, but 5000 years back when he descended to this middle world, he got a body prabhu. And a spiritual body kaadu, he was there with us exact మన 5000 years అంటారు. And as of now August 12th 2020 we are just I think 5126 years అవుతాయి అనుకుంటా ఆయన ఈ మిడిల్ వరల్డ్ నుంచి వెళ్ళిపోయి. Right. When he came he had a body ప్రభు మనలాగా. కానీ మనం మన మెటీరియలిస్టిక్ బాడీలో వచ్చాడని ఆయన్ని చాలా మంది, ఇట్స్ నాట్ మెజారిటీ ఆఫ్ దమ్, ఆయన ఫిజికల్ బాడీలో ఉన్నాడు కదా ఇది దేవుడు కాదేమో అన్న ఇది ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే ఏంటి ప్రభు, అందరూ ఋషులు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తుంటే దుర్యోధనులు లాంటి వాళ్ళు హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. అర్థమవుతున్నా ప్రభు? భీష్ముడు లాంటి వాళ్ళు when they are praying him like a supreme personality of a godhead, how come along with Bhishma Duryodhana ఉన్నప్పుడు how is not able to see that? మీరు ట్రై టు విజువలైజ్ ప్రభు. మనకు ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో కూడా మనకు ఎన్నిసార్లు మన దేవుడు గురించి అరే కృష్ణుడు దేవుడు ఉన్నాడు అని చెప్తే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు నేను మనం చెప్పేదే నేను పబ్లిక్ గా అందరి ముందు పెట్టి మైకులు పెట్టి చెప్తే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ప్రభు? నేనేదో గొప్పవాడిని, నన్ను నేను దేవుడితో పోల్చుకోవట్లేదు. నేను చెప్పేది ఏంటంటే దేవుడి గురించి మాట్లాడుతుంటే హౌ మెనీ పీపుల్ వుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ ఇట్? సో మీరు చెప్పిన మా ప్రశ్నకి he has a spiritual body and we are also spirits. Once we leave this body, we would, if at all we are going there, we are going back to Godhead, we will be having a spiritual body. నేను ఆల్రెడీ మీరు సీక్రెట్స్ ఆఫ్ డెత్ లో చూడండి ప్రభు, గో త్రూ దట్ సెషన్ వేర్ ఐ టోల్డ్ వాట్ హ్యాపెన్స్ వన్స్ ద డెత్ హ్యాపెన్స్, హౌ ద సోల్ టేక్స్ ద జర్నీ అనేది కూడా చెప్పబడింది. సో జస్ట్ ట్రై టు హ్యావ్ దట్ సెషన్ ఆల్సో. కానీ మీరు అడిగిన ప్రశ్నకి 5126 సంవత్సరాల క్రితం ఆగస్టు 12న జన్మాష్టమి, కృష్ణుడు పుట్టిన రోజు. Okay, 5126 years he has been there in this world. It is not a spiritual figure where you see it, and it is our luck that we got him in this bhuloka for showing his pastimes. Okay, got it. And a spiritual body కాదు బ్రో, నిజంగా 5000 ఏళ్ల క్రితం కృష్ణ was there in this planet with us. And he left exactly. Okay. He lived here for 125 years ప్రభు. Okay. 125 years ఆయన ఉన్నారు ఇక్కడ. ఓకే. సో ఆకారం అనేది స్పిరిచువల్ గానే ఉన్నది అనుకోవాలి అంతే కదా? ఇక్కడ భూమండలం ఉన్నప్పుడు he was having a middle body ప్రభు. మనలాగానే ఉన్నారు ప్రభు, మనలాగానే బాడీ ఎలా ఉందో అలా కృష్ణుడి కూడా బాడీ ఉన్నది. 5126 ఏళ్ల క్రితం he was having a separate body. అంటే మనలాగా బాడీ ఉన్నది. బట్ ఆయన బాడీ మనలాగా బాడీలో ఉన్నంత మాత్రాన ఆయన్ని మనుషులతో సమానం అనడానికి లేదు. జస్ట్ కేమ్ టు దుష్ట సంహారం చేయడానికి, డివోటీస్ ని కాపాడడానికి, అండ్ టు షో హిస్ పాస్ట్ టైమ్స్ హీ హ్యాస్ కమ్ టు దిస్ ల్యాండ్ 5126 ఏళ్ల క్రితం.
ఓకే 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 అండ్ ఈ అదే సో అందుకనే ఈ సంపూర్ణ జ్ఞానము శ్రీకృష్ణుడు భగవద్గీత 90 నిమిషాల్లో మాట్లాడు. దానికి ఏం సపరేట్ గా అయ్యో ఈ రోజు నాకు సెషన్ ఉంది, రేపు నాకు సెషన్ ఉంది, అయ్యో అర్జునుడు అడుగుతాడు మరి ఎలా చెప్తానో ఏంటో, ఏమి ప్రిపరేషన్ అక్కర్లా ఆయనకి. సంపూర్ణ జ్ఞానము అంటే అదే ఆ నాలెడ్జ్ విషయంలో కూడా హీఈస్ 100% పర్ఫెక్ట్. ఏకధాటిగా శాస్త్రాల్లో ఉన్న సారాంశంతో చెప్పి ఇదిరా నీ ప్రైమరీ డ్యూటీ, ఇదిరా నీ ఇది ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే మీరు బాగుపడతారు, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఇవన్నీ ఆయన 90 నిమిషాల అనతి కాలంలో అర్జునుడు చెప్పారు. అండ్ అర్జున ఈజ్ ద పర్సన్ హూ ఇస్ రిప్రజెంటింగ్ అస్. రైట్. అండ్ మీరు ఒక మాట చెప్పారండి, ఆయన బ్రహ్మ యొక్క 1 day తర్వాత మళ్ళా కృష్ణ అవతారంలో వస్తాడని, రైట్? జనరల్ గా ఏంటంటే ప్రభు ప్రతి ఒక్క మహాయుగ సైకిల్ అంటే చెప్పండి. సారీ టు ఇంటరప్ట్. నేను ఇంకా నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదండి. సో 1 day తర్వాత బ్రహ్మ యొక్క 1 day తర్వాత మళ్ళా కృష్ణ జన్మ వస్తుందని, అది ఏ అవతార ఎనీ స్పిరిచువల్ స్ట్రక్చర్ ఇట్ మే బి, అంతే కదండి? ఇఫ్ ఐ అండర్స్టూడ్ కరెక్ట్లీ. Right. I think let me correct your question. Please correct me if I understood this wrong, Prabhu. మీరు ఏమడుగుతున్నారంటే ప్రతి వన్ డే ఆఫ్ బ్రహ్మ సైకిల్లో కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు రావడం కదా, కృష్ణుడి యొక్క ఎక్స్పాన్షన్స్ ఆర్ కృష్ణుడి డిఫరెంట్ అవతారాస్ వస్తాయి. ఆ అవతారాలు కూడా స్పిరిచువల్ కాదు కదా ప్రభు, వాళ్ళు కూడా బాడీలు ఉంటాయి కదా అని అడుగుతున్నారు, అంతేనా? కరెక్ట్. ఉంటాయి ప్రభు, ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభు, ఈ ఇంకొక దీని మీద ఒక ప్రశ్న అంటాను. ఏంటి ప్రభు అప్పట్లో ఇవన్నీ ఈ యుద్ధాలు అన్ని జస్ట్ ఒక మంత్రం చెప్పగానే చాలా యుద్ధాలు జరిగిపోయేవి, ఒక ఆయుధం వచ్చేది, ఎలాగ ప్రభు ఇలా ప్రభు అనే డౌట్ కూడా రావచ్చు. అవును, ఆ పర్టికులర్ కాలంలో మన ఎన్విరాన్మెంట్ కాన్షియస్నెస్ అనేది డిఫరెంట్ ఉండేది ప్రభు. ఆ పవిత్రత ఆ టైం జనాలకి చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఎస్, దే యూస్ టు హ్యాపెన్. దే డోంట్ టేక్ ఎనీ స్పిరిచువల్ బాడీస్ తో ఏం రారు. ఇక్కడ భూమండంగా వచ్చారంటే దే వుడ్ బి హ్యావింగ్ ఏ సపరేట్ విత్ బాడీ దే వుడ్ బి కమింగ్. బట్ అలా అని మనం నార్మల్ మనుషులుగా మనం వాళ్ళని ఈక్వల్ చేయకూడదు. దే హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ విత్ బాడీ ఇన్ దిస్ వరల్డ్ ప్రభు. అంటే వాట్ ఎవర్ ద అవతారాస్ ఈస్ టేకింగ్, దే హ్యావ్ బీన్ హియర్. పృథు మహారాజ్ గాని, ధ్రువ మహారాజ్ గాని, నరసింహ అవతారం గాని, నరసింహ అవతారం కూడా వచ్చిన మాట వాస్తవం. ఏమన్నా అదేంటి మన కర్నూలు దగ్గర నరసింహస్వామి బ్రేక్ చేసిన పిల్లర్ కూడా ఇంకా ఉంది అక్కడ. He has come పర్టికులర్ స్పిరిచువల్ ఫామ్ ఏం కాదు, మనకు కనపడని స్పిరిచువల్ ఫామ్ ఏం కాదు, మనకు కనపడే ఫామ్ లోనే వచ్చారు ఇక్కడికి. ఓకే యా. సో అలాగా సంపూర్ణ జ్ఞానం విషయంలో కూడా హీఈస్ ఏ అల్టిమేట్. విష్ణు సహస్రనామ వచనం సో శ్రీకృష్ణుడిని సర్వవిత్, ప్రతిదీ తెలిసినవాడు, మరియు వేదాలను తెలిసినవాడు అని చెప్పబడింది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ శ్లోకాస్ వేర్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ హీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆప్యులెన్స్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ వెల్ అని. అంటే దేవాది దేవుడు పలుకును, ఓ పరంతప అంటే ఓ అర్జున, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి, అవి అన్నీను నాకు జ్ఞాపకం ఉన్నది కానీ నీవు వారిని జ్ఞాపి యుందించు కొనజాలవు. అంటే నువ్వు నీకు జ్ఞాపకం లేదు, నీ అన్ని జన్మల గురించి జ్ఞాపకం నీకు లేదు, కానీ నాకు ఉంది. నీ అన్ని జన్మలు నాకు గుర్తుంది, నీ రాబోయే జన్మ కూడా నాకు గుర్తుంది, నీకు మాత్రం జ్ఞాపకం ఉండదు. సో ఎవడు అంత పకడ్బందీగా ఎవరు అలాంటి డైలాగ్ కొట్టగలరండి? ఖచ్చితంగా దేవాది దేవుడైన కృష్ణుడు కాబట్టే కొట్టగలడు, ఎవరు కొట్టలేరు అది. ఓకే, సో అలాగే సో డిఫరెంట్. అలానే వైరాగ్యం విషయంలో కూడా హీ ఈస్ పర్ఫెక్ట్. ఈ రకంగా ఏదైనా సరే తృణీకారంతో అలా వదిలేయగలడు అనమాట. అంటే ఏం వద్దనుకోవడం వదిలేయగలడు. అంటే రాజేష్ ప్రభు మీకు తెలుసా రణ్ఛోడ్ దాస్ అంటే ఎవరో తెలుసా మీకు? రణ్ఛోడ్ దాస్ అనే పేరు విన్నారా? విన్నాను కానీ రణ్ఛోడ్ దాస్ అని ఎందుకు వచ్చి ఆ పేరు? ఈజ్ నన్ అదర్ దాన్ కృష్ణ. అంటే యుద్ధం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడట. యుద్ధం మధ్యలో అంటే he can అంటే when we are trying to say this, you should understand that ఆ వైరాగ్యము అంటే రినన్సియేట్, ఏదైనా తృణీకార భావంలో వదిలేయగలడు. సో మాతాజీ అది ద్వారకాధీశుని అంటారండి ఆ పేరు.
లేదు ప్రభు, మన కృష్ణుడే అంటాం మాతాజీ. కృష్ణుడే అంటే ద్వారకని పరిపాలించేటప్పుడు ఆ పేరు కదా ప్రభు? అవును మాతాజీ, కరెక్టేనంటారా? అవును మాతాజీ. ఓకే. సో రణ్ఛోడ్ దాస్ అంటే అదే రణం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాడు రణ్ఛోడ్ దాస్. మనం ఐ డోంట్ నో మీరు అది ప్రభుజీ అది 3 Idiots అనుకుంటా, ఆ మూవీలో వాడి పేరు అదే రణ్ఛోడ్ దాస్. సో ఎందుకు పేరు వచ్చిందంటే వై వీఆర్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ రినౌన్సియేషన్ విషయంలో కూడా కృష్ణుడు తుణీకార భావంతో వదిలేసి వెళ్ళగలడు. అంత వైరాగ్యం కలిగినోడు కృష్ణుడు. తన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించకుండా శ్రీకృష్ణుడు 17 సార్లు జరాసంధుడిని ఓడించిన తర్వాత కూడా యుద్ధభూమి నుండి బయటకు వచ్చేశాడు. గోపికల ప్రేమ మరియు అంటే అసలు గోపికలు అంటే ఎంత ప్రీతి పాత్రమైన వాళ్ళండి గోపికలు కృష్ణుడికి. సో గోపికల ప్రేమ మరియు ఆకర్షణ వల్ల ఏమైనప్పటికీ ప్రభావితం కానట్లుగా శ్రీకృష్ణుడు రాసా నృత్యం నుండి అదృశ్యమయ్యేవాడట. సో అంత ప్రేమ ఆప్యాయతలు చూపించిన గోపికల మధ్యలో, రాధాదేవి మధ్యలో ఎలా హయ్యర్ డ్యూటీ గురించి ఆయన యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళి అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. అంత రినౌన్సియేట్గా ఎవరు ఉండగలరు కృష్ణుడు కాకపోతే? ఓకే, ఇక్కడ ఉంది చూడండి మాత. శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు అయినప్పటికీ తన భక్తుడి రథసారథిగా ఉన్నాడు. సో అన్నిటికీ ద్వారకాధీశుడు అయినప్పటికీ హీ హాజ్ యాక్సెప్టెడ్ టు బికమ్ యాజ్ ఎ చారిటీర్. దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ఎ గాడ్ హెడ్ హ్యాస్ బికమ్ లైక్ ఎ సర్వెంట్ అండ్ సర్వింగ్ అర్జున ఫర్ హయ్యర్ పర్పస్. మన ఈనాటి ఐటీ మేనేజర్ లాగా కాదు అంటే ఏది నేను బాస్ని మరి నువ్వు ఆ పని చేయరా ఈ పని చేయరా అనే ఒట్టి గైడెన్స్ కాదు, కిందికి దిగి పని చేశాడు కృష్ణుడు. సో దట్ షోస్ హిస్ వైరాగ్య నేచర్. శ్రీకృష్ణుడు అనేక నేరాలు శిశుపాలుడు చేసిన అనేక నేరాలను క్షమించాడు. రక్తపాతం ఉంటుందని అతనికి అనిపించినప్పుడు మాత్రమే స్పందించి శిశుపాలుని చంపాడు. శ్రీకృష్ణుడికి అంత జ్ఞానం ఉన్నాను అతను తన భక్తుడైన ఉద్ధవును తన సలహాలు ఇవ్వడానికి అనుమతించేవాడు. శ్రీకృష్ణుడికి అంత జ్ఞానం ఉన్నప్పటికీ అతను తన భక్తుడైన ఉద్ధవుడిని తో కూడా సలహాలు తీసుకునేవాడు. వ్రజవాసి గోపికలందరూ శ్రీకృష్ణుడి ఆనందం కోసం మాత్రమే ఉన్నారు. కానీ వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు అతను మధురకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు గోలోకంలో శాశ్వతమైన ఆనందంతో ఉంటాడు. అతను భౌతిక ప్రపంచం యొక్క ప్రాథమిక సృష్టికర్త అయినప్పటికీ అతను దాని నుండి పూర్తిగా వేరుగా ఉంటాడు. అతను మనలోని ఆత్మగా ప్రపంచంలో ఏది అతన్ని ఆకర్షించదు. సో బేసికలీ ఈజ్ ఏ జీవగ్రహ జనార్దన. సో మన ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఏదో బయట ఆర్భాటం కాదు, మనసులో ఆయన పట్ల ఎంత ప్రేమ ఉందో అది చూస్తాడు. మీకు పత్రం పుష్పం ఫలం తోయం, ఏదో అరే బాగా ఆర్భాటం చేసి కృష్ణుడికి పెట్టాలని ఆయన ఈవెన్ ప్రేమతో ఒక ఆకు పెట్టినా హీ యాక్సెప్ట్స్. ఓకే, సో నౌ ఇది ఆల్రెడీ మనం చూసాం ప్రభు లాస్ట్ టైం. ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఇట్ క్విక్లీ. సో వీఆర్ బేసికలీ ట్రైంగ్ టు compare the difference between all the other devatas and Sri Krishna, supreme personality of Godhead. దేవాది దేవుడైన కృష్ణుడి గురించి అండ్ మిగతా దేవుళ్ళ గురించి కంపారిజన్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఆల్రెడీ ఇట్ ఈస్ డిస్కస్డ్. సో నేను ఐ డోంట్ వాంట్ టు అండ్ స్టిల్ మీకు ఏమైనా వీటి మీద ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, బట్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ ఎక్కువ రాక్షసులు అసురులు తీసుకుంటారు, ఎక్కువగా భక్తులు స్వరాలు తీసుకుంటారు. నిజమైన విముక్తి లభించదు, మహోన్నతమైన విముక్తి లభిస్తుంది. సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ అదర్ గాడ్స్ అండ్ కృష్ణ. నెక్స్ట్, విభిన్న దేవతలతో మన అనుబంధం గురించి ఏమిటి? దేవతలు పరమాత్మ యొక్క అత్యంత ప్రియమైన భక్తులు. దేవతలు పరమాత్మ యొక్క అత్యంత ప్రియమైన భక్తులు. పరమాత్మను సంప్రదించడానికి, సేవ చేయడానికి మనకు దేవతల ఆశీర్వాదం అవసరం. శివుడు క్షేత్రపాలకుడు. సో రాముడు, కృష్ణుడు వంటి వారు కూడా శివుడు ఆజ్ఞ తీసుకుంటారు. దో ఆయన సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్ అయినప్పటికీ శివుడు ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచానికి హీఈస్ ద ఫాదర్. కానీ ఒకసారి మన మెటీరియల్ వరల్డ్ లో కృష్ణుడు వచ్చిన శివుడు పర్మిషన్ తీసుకుంటాడు. ఇది సంథింగ్ లైక్ రాజేష్ ప్రభు మనకేంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఎన్ని రూల్స్, సిఇఓ వచ్చేసి హెచ్ఆర్ ని నామినేట్ చేస్తాడు, హెచ్ఆర్ ని తీసుకుంటాడు. బట్ హెచ్ఆర్ కొన్ని రూల్స్ ఫామ్ చేస్తుంది. రూల్స్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా సిఇఓ కూడా హెచ్ఆర్ చేసిన రూల్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా.
అలాగే కృష్ణుడు ఎప్పుడైనా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం వచ్చాడు అనుకోండి, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. బికాస్ శివ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. సో దట్స్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే హియర్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గాడ్స్ అండ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దేవతలు భౌతిక ప్రపంచంలో ఉన్నారు మరియు క్రమంగా ఆధ్యాత్మిక ప్రపంచం వైపు పురోగమిస్తున్నారు. భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రయోజనాలు పొందడానికి మనం వారిని ప్రార్థించకూడదు. when most of the cases what we see is different దేవుళ్ళు లక్ష్మీ మాతని కానివ్వండి, పార్వతీ మాతని కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ అదర్ దేవుళ్ళని నాకు ఫైనాన్షియల్ గా బెనిఫిట్ ఇవ్వాలి, నాకు మంచి సాధారణచారిని దొరకాలి, ఇలా మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం మనం కోరుకోకూడదు. మనం ఆల్వేస్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ if they are somehow, if they can inculcate that nature of having devotion towards supreme personality of Godhead అనేది వేడుకోవాలి. మనం వినాయక స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, వినాయక నాకు ఇది ఇవ్వు, నాకు చదువులో బెస్ట్ ర్యాంక్ ఇవ్వు, నాకు డబ్బు ఇవ్వు, ఇవన్నీ కోరుకోకూడదు. యూ షుడ్ ఎన్షూర్ దట్ యాజ్ యూ బీయింగ్ ఏ perfect devotee of Lord Krishna and helped in writing the Vedas with the help of Vedavyasa, as you have been serving Lord Krishna, can you please help me in somehow making me instrumental in engaging myself in Krishna's service అనేది వేడుకోవాలి. కానీ మనం మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం వేడుకోకూడదని ఈ పాయింట్ తెలియజేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్గామాత అనే సరే అందరూ దే సర్వ్ ద లార్డ్ సమ్ వే ఆర్ ద అదర్. కలియుగంలో చాలా నకిలీ దేవతలు బాబాలు సృష్టించబడ్డారు. వారి ప్రామాణికతను తనిఖీ చేయడానికి గ్రంథాలను చూడండి. అందుకని ఎప్పుడైనా సరే శాస్త్రాలను బేస్ చేసుకొని మనం ఇచ్చేయాలి. మనం శాస్త్రాలను బేస్ చేసుకోకుండా ఇది చేయలేము. ఓకే, సో ఇక్కడ చూడండి, బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కృష్ణుడి గురించి చెప్తున్నాడు. సో దేవాది దేవుడైన భగవంతుని ఆరాధించడం అంటే అన్ని దేవతలను ఆరాధించడమే. అలా అని ఇప్పుడు కృష్ణుడిని ఆరాధించండి అంటే మిగతా దేవతల్ని మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కాదు. మనము డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇఫ్ వి ఆర్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు వన్ దేవత, ఇట్ ఈస్ somehow or the other it is reaching Krishna. So that's what the point he is trying to say. అలానే చేయకూడదు అంటారా? నో, చెయ్యండి, తప్పేం లేదు. there is nothing wrong in it. దేవాది దేవుడైన భగవంతుని ఆరాధించడం అంటే అన్ని దేవతలను ఆరాధించడమే. చెట్టు మొక్క మూలానికి నీరు ఇవ్వండి. దానికి కొన్ని అంటే మనకు చెట్టుకి ఒట్టి మూలంలో నీళ్ళు వేస్తే చాలు, సపరేట్ గా ఒక్కొక్క ఆకుకి మనకు నీళ్లు పోయక్కర్లా. దట్స్ వాట్ ద కంపారిజన్ వి డూ సే. ప్రతి చెట్టుకి, ప్రతి ఆకుకి, ప్రతి కొమ్మకి, ప్రతి స్టెమ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం నీరులో అంటే రూట్ లో నీళ్లు పోస్తే ఇట్ ఈస్ ద అన్నిటికీ ఎలా చేరుతుందో అలాగే కృష్ణుడికి చేస్తే దట్ ఈస్ అకార్డింగ్లీ ఇట్ ఈస్ టేకన్ కేర్ యాజ్ ఈక్వల్ టు డూయింగ్ వర్షిప్ టు అదర్ దేవతాస్ ఆల్సో. సో శ్రీకృష్ణుడి ఎవరైనా అత్యున్నత భగవంతునిగా ఎలా అంగీకరిస్తారు? ఏంట్రా బాసు ఈ చిన్నపిల్లాడు దేవుడు ఎలా అవుతాడో అని అనొచ్చు. తన తల్లి కంప్లీట్ గా తన తల్లి మీద ఆధారపడేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఎవడైనా దేవుడిని కట్టేయగలరా? కట్టేయలేరు. నెక్స్ట్, ఎవరైనా దేవుడు తన్నులు తింటాడా? మనకు కృష్ణుడు తన్నులు తింటాడు, ఏడుస్తాడు, నిజంగానే ఏడుస్తాడు కూడా. నెక్స్ట్, వేరే వాళ్ళ కిడ్నాపులు చేస్తాడు. అతను వివాహ వేదిక నుండి వేరే ఒక కుమార్తెను ఎలా అపహరించేవాడు, ఎలా దేవుడు అవ్వగలడు అనే పాయింట్ ని వీఆర్ ట్రైంగ్ టు స్ట్రెస్ అవుట్. దీస్ ఆర్ ద థింగ్స్. ఐ మీన్ సమ్ కన్ఫ్యూజన్ యాడెడ్ వెన్ అసలు దేవుడు అంటే మనకు చాలా ఒక అత్యున్నత ఒక అండర్స్టాండింగ్ ఉంటది కదా. ఇలా దొంగలించేవాడు, తన్నులు తినేవాడు, కట్టించుకునేవాడు, వేరే వాళ్ళని కిడ్నాపులు చేసేవాడు ఎలా దేవుడిగా మనం అంగీకరిస్తాము అనేది మనం ఆల్వేస్ ఆ డైలమా ఉంటుంది. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. లైక్ హౌ వీ కెన్ థింక్ దట్ ఇవన్నీ యాక్టివిటీస్ చేసే వాళ్ళని ఎలా ఇది చేయగలడు, తన మాటను తను ఎలా తప్పిస్తాడని, ఆయుధాలను ఎత్తనని ప్రామిస్ చేసుకున్నాడు, ఎలా మళ్ళీ ఆయుధం ఎత్తాడు, అది కూడా ఒక సపరేట్ లీలా. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లీలా హీ హడ్ డన్ ఇట్, వేర్ he has tried to fulfill the desire of Bhishma. Bhishma is one of his sincere devotees, where he requested that he prayed that he will make Krishna break his promise by lifting his weapon. So ayana idini kuda he tried to. So ayana chese prati leelallo ఏదో ఒక రీజనింగ్ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి ప్రభుజీస్. ఓకే, శ్రీకృష్ణుడు దేవుని మధ్య ఉత్తమమైనది కాదు, అతని అందరికీ మూలము.
శ్రీకృష్ణుడు దేవుని మధ్య ఉత్తమమైనది కాదు. సో బ్రహ్మ విమోచన లీల. సో దే ఆర్ again and again they are trying to reiterate that he is the source of all sources or origin of all the sources or he is cause of all causes అని నిరూపించడానికి బ్రహ్మ విమోచన లీల అందులో ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. వేర్ బ్రహ్మ గెట్స్ bewildered వేర్ ఆల్ హిస్ గోవులన్నిటినీ తను దొంగతనం చేస్తే తను తనే డిఫరెంట్ ఎక్స్పాన్షన్స్ గా మారి ఇవన్నీ he would be getting into. So that is the Brahma Vimochana Leela. So these are the different aspects where we try to repeatedly say that Krishna is the supreme personality of Godhead and he is causes of all causes ani. He is the cause of all causes ani. Sarva Karana Karanudu. So these are the సో పరీక్షితుని కాపాడడానికి శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రమును కూడా ఆపగలిగాడు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వేర్ వీఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దట్ హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అని. భక్తిలో పురోగతి సాధించకుండా ఆపే మన హృదయాలలో అన్ని అనర్థాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి భూతాన్ని శ్రీకృష్ణుడు చంపాడట. సో ఆయన చేసిన ప్రతి లీలల్లో ఏ అసురులు అయితే చంపబడ్డారో ప్రతి లీలల్లో ఒక్కొక్క అనర్థాన్ని he tried to kill within us also. Some or the other. That's the message he is trying to pass on with his leelas, with his pastimes. That we need to understand. So Putana, the nakli guru దగ్గర వెళ్ళకూడదు. ఓన్లీ శాస్త్రాలను నమ్మే గురువులనే దగ్గరికి వెళ్ళాలి. ఏ గురువులు ఉన్నప్పటికీ ఎవరైతే గురు పరంపరలో రారో, ఎవరైతే సాంప్రదాయాన్ని పాటించరో, ఎవరైతే శాస్త్రాలని కోట్ చేయరో ఆ గురువులకి ఎంత వాళ్ళకి వాక్ పటిమ ఉన్నా, ఎంత ఎన్ని లైకులు, ఎన్ని ఫాలోవర్స్, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా, దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్. ఆల్వేస్ శాస్త్రాన్ని నమ్మాలి అని we are trying to understand. So each and every asura what Krishna has killed, he tries to show, అంటే మనకు ఎలా అంటే he tries to show a signal wherein మీలో ఉన్న ఒక్కొక్క అనర్థాన్ని మనము he is representing. Whatever the asura he has killed, he is trying to represent each and every anardha. Like నకిలీ గురు, సకటాసుర, బండిభూతం, పాత మరియు కొత్త చెడు అలవాట్లకి బద్ధకం మరియు గర్వం యొక్క భారం. సో వీటన్నిటిని త్యజించాలి. తృణావర్త, సుడిగాలి భూతం, భౌతిక విజయం నుండి వచ్చే తప్పుడు అహంకారం. సో ఇవన్నీ మీరు చూసారంటే మీకు యూ విల్ ట్రై టు కోరిలేట్ విత్ ఈచ్ అండ్ అనదర్ వాట్ వీ హ్యావ్ ఇన్ అస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈచ్ అండ్ ఎవరీ లైక్ కాళియా పాముని శిక్షించడం, క్రూరత్వం మరియు ద్రోహం. సో ఆయన ఎంత ఆ పాము, ఆ కాళియా నాగు, ఆ కాళియా పాము ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ నదిలో ఎన్నో గోవులు ఆ విషనీళ్లు తాగి చనిపోయాయట. సో ఆ క్రూరత్వం, ఆ ద్రోహం, ఇలాంటివి మనలో అలాంటి అనర్థాలు ఉంటే కనుక వీ హ్యావ్ టు ట్రై టు గెట్ అవే విత్ దట్. సో I don't ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చదవట్లేదు, బట్ యూ కెన్ గో త్రూ దట్ వేర్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అనర్థ అసుర వాట్ కృష్ణ హ్యాస్ కిల్డ్ దట్ రిప్రజెంట్ వన్ ఆర్ ద అదర్ అనర్థ ఇన్ అస్. దేవాది దేవునులా శ్రీకృష్ణుడికి 64 గుణాలు. ఎస్, సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద గుణాస్ వాట్ జనరలీ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్. మానవులకు అతి తక్కువ పరిమాణంలో దేవాది దేవుని యొక్క 50 లక్షణాలు ఉంటాయట. అంటే మొత్తం సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అయిన కృష్ణుడికి 64 గుణాల్లో 50 గుణాలు హ్యూమన్ బీయింగ్స్ కి ఉంటాయి. అవి కూడా 100% ఉండకపోవచ్చు, అన్ని కొన్ని పర్సంటేజెస్ లో ఉంటాయి. దీస్ ఆర్ ద 50 క్యారెక్టర్స్ వాట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ పొజెస్. ఓకే, శరీరం యొక్క అందమైన లక్షణాలు, అన్ని పవిత్ర లక్షణాలతో, చాలా ఆహ్లాదకరంగా, దేదీప్యమైన బలము, నిత్య యవ్వనం, అద్భుతమైన భాషావేత్త, నిజాయితీ, మనోహరము, నిష్ణాతులు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇవి 50 ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మ మరియు శివుడికి మరో 5 లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ 50 కాకుండా బ్రహ్మ అండ్ శివుడికి ఎక్స్ట్రా 5 క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటవి? మార్పు లేని, సర్వం ఎరిగిన, ఎప్పుడు తాజాది, సచ్చిన్న ఆనందం, శాశ్వతమైన ఆనందకరమైన శరీరాన్ని కలిగి ఉండటం, ఆధ్యాత్మిక పరిపూర్ణతను కలిగి ఉండటం. సో ఇవి దీస్ ఆర్ ద అడిషనల్ 5 క్వాలిటీస్ వాట్ బ్రహ్మ అండ్ శివ హ్యాస్ ఆన్ టాప్ ఆఫ్ దీస్ 50.
ఓకే, నెక్స్ట్ శ్రీమన్నారాయణకు మరో 5 గుణాలు ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 55 దేర్ ఆర్ సమ్ అడిషనల్ 5 క్వాలిటీస్ వాట్ శ్రీమన్ నారాయణ హ్యాజ్. అవేంటి? అనూహ్యమైన శక్తి, లెక్కలేనన్ని విశ్వాలు అతని శరీరం నుండి ఉత్పత్తి అవుతాయి, అతను అన్ని అవతారాలకు అసలు మూలం, అతనిచే చంపబడిన శత్రువులకు మోక్షాన్ని ఇచ్చేవాడు, అతనిచే చంపబడిన శత్రువులకు మోక్షాన్ని ఇచ్చేవాడు, అతను విముక్తి పొందిన ఆత్మలను ఆకర్షించేవాడు. సో దీస్ ఆర్ ద అడిషనల్ 5 క్వాలిటీస్. అంటే టోటల్ 60 క్వాలిటీస్ వాట్ శ్రీమన్నారాయణ పొజెస్. ఓకే, నౌ కృష్ణ హ్యాస్ దట్ అడిషనల్ 4 క్వాలిటీస్ అదర్ దాన్ దీస్ 60 క్వాలిటీస్. ఏంటవి ఆ 4 క్వాలిటీస్? ఒకటి, మధురమైన లీలలు, లీలా మాధుర్యం, అద్భుతమైన లీలలు, ముఖ్యంగా అతని చిన్ననాటి లీలలు. మీరు ఎంతమంది దేవుళ్ళని తీసుకోండి ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఏ దేవుళ్ళు అంటే ఐ డోంట్ నో, క్రిస్టియానిటీ అయినా పర్లేదు, ఇస్లాం అయినా పర్లేదు, వాళ్ళ మతాలలో ఏ దేవుణ్ణి కన్సిడర్ చేసినప్పటికీ ఇన్ని లైక్ పెనారమిక్ వ్యూ ఆఫ్ past times or leelas what Krishna has performed, no other lord has performed. Prabhu, I don't know if everyone accepts this or not. చిన్నప్పటి నుండి ఆయన పుట్టటమే ఒక బ్రహ్మాండమైన లీల. ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఆయన ఉన్న 125 ఏళ్ళు ఇక్కడ ఈ మండలంలో ఉన్న కాలం అంతా he did different leelas spreading across from start till end. సో ఆ మాధుర్య లీల, సో మధురమైన లీలలు ఈ మన కృష్ణుడు చేసినంతగా ఏ దేవుళ్ళు చేయలేదు అంత గ్రాండ్యూర్ గా. అది దట్ ఈస్ ద ఫస్ట్ దట్ ఈస్ ద అడిషనల్ క్వాలిటీ వాట్ కృష్ణ హ్యాస్ ఆన్ టాప్ ఆఫ్ ది 60 క్వాలిటీస్. సెకండ్ వన్, మధురమైన భక్తులు, భక్త మాధుర్యం, ఎల్లప్పుడూ తనపై ప్రేమతో ఆసక్తిమైన భక్తులతో చుట్టుబడి ఉండేవాడు. సో ఇది కొంచెం ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అడుగు. సో బేసికలీ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే ఇస్ always he is surrounded by his devotees, always in some or the other form he is always surrounded by his devotees. That is the additional quality what he has on top of the other 60 qualities. Third one is Venu. జనరల్ గా చాలా మంది అంటుంటారు, ఏంటి ప్రతి ఒక్క గాడ్ దగ్గర, ఎస్పెషల్లీ వెస్టర్న్ కల్చర్ లో చాలా మంది ఏంటంటారంటే ప్రతి గాడ్ దగ్గర ఒక వెపన్ గిపన్ ఇవన్నీ చాలా కథలు ఉంటాయి కదా, కృష్ణుడి దగ్గర ఏంటి, ఆయన ఏంటి జాలీ గాడా, చాలా ఇదా అని అంటాం జరిగింది. చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నాకు పర్సనల్ గా ఏంటంటే, నేను స్టాక్ హోమ్ లో ఉన్నప్పుడు వి యూస్ టు డూ హరినామ్ ఎవ్రీ సాటర్డే. మాకు 12 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 వరకు హరినామ్ చేసేవాళ్ళం మేము అక్కడ స్టాక్ హోమ్ లో. అక్కడ ఈ బ్యానర్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. సో వెళ్తే అక్కడ ఒక మాతాజీ, అంటే ఫ్రమ్ ప్రాబ్లీ సౌత్ ఆఫ్రికా, ఆవిడ నన్ను పక్కకు పిలిచి హూ ఇస్ దట్ కృష్ణ, ఈజ్ హీ సమ్మన్ లాస్ట్ అని అడిగింది. అంటే ఏంటి, ఎవరైనా పిల్లోడు తప్పిపోయాడా, బై నేమ్ కృష్ణ తప్పిపోయాడా, దట్స్ ద రీజన్ వై యు ఆర్ సింగింగ్ అండ్ ట్రైయింగ్ టు డూ దిస్ అని అడిగితే, నేను ఆవిడకి కామెడీగా సమాధానం చెప్పడం జరిగింది. ఏంటంటే, లాస్ట్ అయింది కృష్ణ కాదమ్మా, లాస్ట్ అయింది మనము అని చెప్పడం జరిగింది. సో అలాగా, సో కృష్ణ ఏంటంటే, దిస్ ఇస్ ద థర్డ్ క్వాలిటీ వాట్ వీ హ్యావ్ వేర్ వీ see that none other god has is Venu Madhurya. So he Venuni వాదించడంలో ఆయన not only he attracts the human beings but also he attracts the animals and other living entities. That is the third quality what he has. And next, fourth and last quality is మధురమైన రూప మాధుర్య. అతని అందం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నవాడు. ఇది సృష్టిలో ఎవరికి లేదు. సో ఇంత అందం సృష్టిలో ఎవరికి లేదు. దట్ ఈస్ ద ఫోర్త్ క్వాలిటీ, additional quality what he has. So total 64 qualities what Krishna has which no other god has. adi gurtu pettukovali. Okay, శ్రీకృష్ణుని మాధుర్యము, రచనా ప్రసాదం, ఇవన్నీ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఆయన మాధుర్యం గురించి చెప్తూ శ్రీపాద్ వల్లభాచార్యులు వారు he has quoted this poem where he is saying మధురం మధురేతి మోఖ్య అని ఆయన చెప్పడం జరిగింది. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం. అంటే ఆయన చేసేది ప్రతిదీ మధురమే. ఇవన్నీ కెన్ గో త్రూ. అతని అధరములు మధురము, వదనములు మధురము, నయనములు మధురము, దరహాసము మధురము, అంటే దరహాసం అంటే స్మైల్, హృదయమును మధురం, గమనము మధురం, మధురాధిపతి సంబంధించిన మధురాధిపతికి సంబంధించిన అదంతయు మధురమే. ఇది సినిమా పాటలా కూడా వచ్చినట్టుంది. సో బేసికలీ వాట్ ఈయన ఎవరు,
శ్రీపాద్ సుబ్బలక్ష్మి ఉందండి. మాతాజీ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి వారు పాడారు మాతాజీ. కానీ దాని ఏంటంటే ఈయన శ్రీపాద్ వల్లభాచార్యులు వారు రచించారు ఇది. ఆ రచించిన ఈ పర్టికులర్ పాటని మన ఎంఎస్ సుబ్బలక్ష్మి వారు పాడారు మాతాజీ. అది బాగా ఆవిడ గొంతు నుంచి బాగా ప్రాచుర్యం చెందింది. కానీ ఇది రాసిన పాట వచ్చేసి ఈయన శ్రీపాద్ వల్లభాచార్యులు వారు రాశారు ఈ పాట. ఎప్పుడైనా మీ నోట కూడా వినాలి మాతాజీ నేను. ఏం మాతాజీ అంత సాహసం చేయలేండి. అయ్యో మాతాజీ, ఐ డోంట్ నో మీకు ఎంతమంది తెలుసో తెలియదు, మన శ్రీదేవి మాతాజీ షీ ఇస్ ఎ గుడ్ సింగర్. సో వి ఆల్వేస్ మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను మాతాజీ, ఎక్కువ ఏం లేదు అక్కడ. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్, సో అది డిఫరెంట్ ఆచార్యులు వారు కానివ్వండి, డిఫరెంట్ సంప్రదాయాల్లో వచ్చిన డిఫరెంట్ గురువులు కానివ్వండి, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని దే హ్యావ్ పుట్ ఇట్ ఇన్ వండర్ఫుల్ ఫార్మాట్ ప్రొడ్యూస్ మాతాజీ. ఎలా అంటే ఇవి ఎలా చెప్పుకోవాలంటే ఐ డోంట్ నో, జస్ట్ దానికి కంపారిజన్ కూడా చెప్తున్నాను. జనరల్ గా ఒక లవర్స్ ప్రేమలో పడినప్పుడు వాళ్ళు లవ్ లెటర్స్ రాసుకుంటారు. అదేంటంటే అది వాళ్ళ మనోభావాలకి సంబంధించి, వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్ ఎవరికి చూపించదలుచుకోరు. అది దట్ ఈస్ ద లవ్ వాట్ ద గ్రేట్ గురూస్ ఆర్ గ్రేట్ భక్తాస్, గ్రేట్ డివోటీస్ వెన్ దే హ్యావ్ షీర్ లవ్, అల్టిమేట్ లవ్ టువర్డ్స్ గాడ్. అది వాళ్ళకు తెలుసా, ఆ పోయమ్స్ అన్ని, వాళ్ళు వచ్చిన భాష అన్ని వాళ్ళు రాసి పక్కన పెట్టుకుంటారు. అవి జనరల్ గా వాళ్ళ యొక్క ఈ భూలోకం నుంచి వాళ్ళ శరీరం విడిచెల్లేంత వరకు అది తెలియదు. అది వాళ్ళకిను దేవునికి మధ్యలోనే ఉంటాయి. అవి వాళ్ళు శరీరం వదిలేసి వెళ్ళినప్పుడు అవన్నీ మనకు బయటపడితే అవి అప్పుడు ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంటాయి ప్రభుజీ మాతాజీ. ఇలాంటి అన్ని ఇది ఒకటే కాదు, ఇలాగా మనకు వైష్ణవ భజన్స్ అన్ని ఇవన్నీ మనకు అలానే బయటకు వచ్చాయి. చాలా వరకు వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నంతకాలం ఉండవు. వాళ్ళు ఈ భూమండలం విడిచాక వాళ్ళు చాలా పర్సనల్ ఇదనమాట, చాలా పర్సనల్ గా చాలా డియర్ రిలేషన్షిప్ వాళ్ళు ఈ రకంగా రాసుకొని వాళ్ళు చేస్తారు. చాలా భక్తిలో ఉన్న వాళ్ళు చాలా, ఐ డోంట్ నో వెదర్ యు నోటీస్డ్ ఇట్ ఆర్ నాట్, ఎవరైతే వాళ్ళు షియర్ లవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ కన్నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళకి ఆ ప్యూర్ లవ్ టువర్డ్స్ గాడ్ ఉన్నప్పుడు ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలంటే పాట రూపంలోనో, లేకపోతే ఏడుపుతోనో, లేకపోతే కవితలు రాయటంలోనో, లేకపోతే ఒక భజనలు రాయటంలోనో వాళ్ళు దే విల్ బి డీప్లీ ఇమ్మర్స్డ్ ఇన్ దట్ లవ్. అది మనలాంటి, అంటే ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ఏంట్రా, అదే బయట వాళ్ళు చూసానుకో, ఏంటో ఆయనకి లవ్ వచ్చిందంట, ఈయన రాశారంట, అది భజన అయిపోయిందంట, ఏంటో అని అనుకుంటారు. అది దట్స్ నాట్ దట్ ఈజీ టు సే ఇట్. అందులో ఎంత పవిత్రత, ఎంత లవ్ టువర్డ్స్ గాడ్ ఉంటే అవన్నీ వస్తాయని మనం అర్థం చేసుకునే స్థితిలో మనం లేవు. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యావ్ కమ్ అవుట్ అట్ ఎ లేటర్ స్టేజ్ బై ఆఫ్టర్ దే లెఫ్ట్ ద బాడీ. సో అది మనం అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ ద డిఫరెంట్, ఇలా ఇది ఒకటే కాదు, అలా మనం వైష్ణవ కల్చర్, ఎస్పెషల్లీ బ్రహ్మోద్ద గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో దేర్ ఆర్ సో మెనీ భజన్స్ విచ్ ఆర్ రియలీ, అంటే ఒకటి అంటే దాస్య రసంలో ఒక ఎమోషనల్ గా పాట ఉండొచ్చు, ఒకటి మంచి ఊపున్న పాట ఉండొచ్చు. అయితే మన సినిమాల్లో అయిన సినిమాలతో పోల్చడం నా ఉద్దేశం కాదు. ఎలా అయితే ఒక సినిమా సక్సెస్ కి ఏదో ఒక స్లో సాంగ్ ఉండాలి, ఒక 2-3 మామూలుగా రొమాంటిక్ సాంగ్ ఉండాలి, మంచి ఉండాలి, ఒకటి మాత్రం ఐటమ్ సాంగ్ ఉండాలి, ఏదో మంచి బీట్లు ఊపు ఉండే సాంగ్ ఉండాలి అంటాము. అలాగే ఇక్కడ వైష్ణవ భజనలలో కూడా కొన్ని చాలా స్లోగా వెళ్ళే భజనలు ఉంటాయి, కొన్ని ఊపుల్లో ఉండే భజనలు ఉంటాయి, కొన్ని కృష్ణుడి యొక్క లీలల్ని రంజింపజేస్తూ మంచి బీట్స్ తో ఉన్న భజనలు కూడా చాలా ఉంటాయి. సో దట్ వన్స్ వి నో వీ విల్ బి నోయింగ్ ఇట్ మోర్ క్లియర్లీ. బేసికల్ గా నాకేంటంటే, నాకు స్వతహాగా నాకు ఇలా బీట్స్ ఉండి ఇలా మంచి డాన్స్ చేసే విధంగా ఉండే భజనలు మాకు బాగా ఇష్టం. సో నేను ఎక్కువ చదువు, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రభుజీ మాత. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ అని కాదు. బట్ ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ come from a pure devotees. Whatever the poems or whatever the bhajans we got, those are arrived from a pure devotees in our Vaishnava sampradaya. సో 5 రకాల ముక్తి మార్గాలు
ముక్తి మార్గాలు బ్రాహ్మణంలో విలీనం అవ్వటం ద్వారా విముక్తి అంటే సేయుజ్య ముక్తి అంటారు దాన్ని. అంటే ఎలా దేర్ ఆర్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ గోయింగ్ టువర్డ్స్ బ్యాక్ టు గాడ్ హెడ్ అనడానికి దే ఆర్ ట్రైంగ్ టు సే దిస్ వన్ టైప్ ఆఫ్ విముక్తి వేర్ దేసే సేయుజ్య ముక్తి. అంటే నేను బ్రాహ్మణ్ దాంట్లో విలీనం అవుతాను, ఆ పర్టికులర్ లైట్ లో విలీనం అవుతాను అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగనే ఆ రకంగానే వాళ్ళు తపస్సు చేస్తుంటారు. సో బట్ వాట్ దే సే హియర్ ఇస్ ఈ ఈశోపనిషత్తు కానీ శ్రీమద్ భాగవతంలో కానీ చెప్పబడింది ఏంటి, ఓ అరవిందాక్షుడ మహోన్నతమైనగు స్థానమును బడయుటకు తీవ్రమగు తపోనిష్టలు చేపట్టిన అభక్తులు తమ్ము ముక్తులుగా భావించినప్పటికీ వారి బుద్ధి అపవిత్రమై ఉన్నది. నీ పాదపద్మముల ఎడ ఆధారము లేని కారణమున వారు తమ కల్పిత మహోత్కృష్ట స్థానము నుండి పతితులు అవుదురు. సో ఓ ప్రభు, ప్రాణాలన్నింటినీ నిలబెట్టవాడా, నీ నిజమైన ముఖము నీ మిరుమిట్లు చే కప్పబడి ఉంటుంది. దయచేసి ఆ కవచాన్ని తీసివేసి మీ స్వచ్ఛమైన భక్తుల్ని మీరే దర్శనం ఇవ్వండి. సో this is one type of mukti, Seyujya mukti, where we are trying to get mixed in the Brahmana light. బ్రహ్మజ్యోతిలో విలీనం అవడానికి ఎలా, దిస్ వన్ వే ఆఫ్ గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్, వేర్ బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వడం వల్ల వన్ టైప్ ఆఫ్ ముక్తి కలగటం అనమాట. అలాగే వైకుంఠ సలోక్య ముక్తి. ప్రభు వినపడుతుందా? ఓకే, వినపడుతుందండి. వైకుంఠంలో దేవాది దేవుడు వాయిస్ కట్ అయిందండి. వాయిస్ కట్ అయింది. ఓకే, ఇప్పుడు వినపడుతుంది కదా? ఇప్పుడు వినపడుతుంది. ఓకే, సారీ మరి. ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ ముక్తి ఏంటంటే వైకుంఠంలో దేవాది దేవునితో కలిసి ఉండటాన్ని సలోక్య ముక్తి అంటారు. అంటే వైకుంఠంలో దేవాది దేవుడితో కలిసి ఉండటం, దట్ ఇస్ అందర్ వే ఆఫ్ ముక్తి. నెక్స్ట్ వచ్చి సార్స్థి ముక్తి. దేవాది దేవుని వలె ఐశ్వర్యము మరియు వైకుంఠ గ్రహాలలో ఉండటం. దేవాది దేవుని వలె ఐశ్వర్యము మరియు వైకుంఠ గ్రహాలలో ఉండటం, అది వచ్చేసి సార్స్థి ముక్తి అట. నెక్స్ట్ ఇది వచ్చేసి సమీప్య ముక్తి. ఇది వచ్చేసి సమీప్త ముక్తి వచ్చేసి దేవాది దేవుని పార్షదునిగా తన శాశ్వత లీలల్లో పలుకగనడాన్ని అంటారు. అంటే ఆయన లీలల్లో నీడ్ టు పార్టిసిపేట్. అంటే నాకు ఆయన చేసే లీలల్లో ఒక పార్ట్గా అని మనం కోరుకున్నాం అనుకోండి, వీఆర్ ఈవెన్ ఎ పాసిబిలిటీ దట్ ఎట్ సమ్ అదర్ బ్రహ్మాండ ఇన్ ఫ్యూచర్ యూ మైట్ బి ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ కృష్ణ. వీళ్ళందరూ అసోసియేట్స్, దేవాది దేవుని పార్షదునిగా తన శాశ్వత లీలలలో పాల్గొనడానికి యూ కెన్ బి ఏ టీమ్ మెంబర్. సో వీళ్ళందరూ భక్తులు ఎవరైతే కృష్ణుడితో పాటు ఉన్నారో యూ కెన్ ఆల్సో టేక్ ఏ పార్ట్ అర్జునుడిగా. సో ఆయన లీలల్లో యూ కెన్ టేక్ ఏ పార్ట్. దట్స్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, అంటే ముక్తి చెందటం. దట్స్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఏ ముక్తి. నెక్స్ట్ భగవంతుని యొక్క రూపాన్ని పొందడం మరియు వైకుంఠంలో నివసించండి. సో స్వరూప్య ముక్తి. సో ఆయనతో పాటు అక్కడ వైకుంఠంలో ఏంటంటే అందరూ ఆయన వలే ఉంటారు. అంటే ఏ జీవి వెళ్ళినా సరే అందరూ ఆయనలాగానే ఉంటారు. సేమ్ షేప్ లోనే, సేమ్ ఆకారంలోనే ఉంటారు. సో దిస్ ఇస్ ద అనదర్ వే ఆఫ్ ముక్తి what we can try to go towards. Okay, so that's what we are. So different one basically ఏంటంటే ఈ సర్వైటర్షిప్ మోడ్ లో ముక్తి వెళ్ళటం అనేది మనకు అల్టిమేట్. ఇది మనకు ఎస్పెషల్లీ మన పర్టికులర్ హ్యూమన్ స్పీషీస్ లో మనం సేవాభావంతో ఇది చేసుకొని మనకు ఒక సర్వైటర్షిప్ మూడ్ లో డివోషన్ లో చేయటం అనేది మనకు రిలేటివ్లీ ఈజియర్ అండ్ మచ్ బెటర్ ఆప్షన్ ఫర్ అస్. మనకేంటంటే మనకు ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ కానివ్వండి పాటించి మనం వీఆర్ ట్రైంగ్ టు ఎంగేజ్ అవర్ సెల్ఫ్ ఇన్ అండ్ లివింగ్ ఇన్ దట్ కాన్షియస్నెస్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఈజీ టు గో రీచ్ ద గాడ్ అనేది హీఈస్ ట్రైంగ్ టు ఇన్సిస్ట్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ముక్తి వాట్ వీ కెన్ హ్యావ్ ఇన్ దిస్. చెప్పండి మాధవి. వాయిస్ రాలేదండి. వాయిస్ రాలేదు. మధ్యలో ఒక్క నిమిషం మాతాజీ, ఈ ప్రాబ్లం మొత్తాన్ని నేను సాల్వ్ చేస్తున్నాను. ఫోర్త్ వన్ ఏంటి ప్రభుజీ? సామీప్య ముక్తికి ఏంటి డెఫినేషన్ ఏంటి ప్రభుజీ? చెప్తా మాత, ఒక్క నిమిషం మాతాజీ, నేను దీన్ని కొంచెం ఇది ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ దిస్. ఏంటంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు దీన్ని నేను డేటా దాంట్లో మూవ్ చేస్తాను.
ఎస్ మాతాజీ సమీప్య ముక్తి అంటే మాతాజీ మనము దేవాది దేవుని యొక్క అసోసియేట్స్ గా లేకపోతే ఆయన లీలలలో పాల్గొనే విధంగా కూడా మనం వి కెన్ ఆప్ట్ ఫర్. అంటే ఆయనతో పాటు ఆయన కంప్లీట్ సెట్. ఇప్పుడు ఆయన చైతన్య మహాప్రభులా వచ్చారు, ఆయనతో పాటు చాలా మంది డివోటీస్ ఉన్నారుగా. చైతన్య మహాప్రభు, వాసాది, గదాధర్ పండిత్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఆయన అసోసియేట్స్ కింద వచ్చారు. సో యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ హిస్ లీలాస్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ మహాభారతం జరుగుతున్నప్పుడు అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఆ టైంలో ఏదో ఒక ప్లేస్ లో ఉన్నాము. అది ఉండకుండా ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మహాభారత యుద్ధం అలాంగ్ విత్ కృష్ణ ఏదో అర్జునుడి కొడుకుగాను ఆయన చేసే లీలలో సమ్హౌ యు ఆర్ పార్టిసిపేటింగ్ యాజ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ కాల్డ్ సమీప్య ముక్తి మాతాజీ. ఓకే ప్రభు. వాళ్ళకు కూడా ముక్తి లభించింది. మీకు తెలుసో తెలియదో, మనకు యుద్ధం మహాభారత యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్న కోటాని కోట్ల యుద్ధం చేసేవాళ్ళు వీరులు ఎవరైతే ఉన్నారో, అంటే సోల్జర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే చనిపోబోతున్నారో వాళ్ళందరూ దే హ్యాడ్ నో నెక్స్ట్ బర్త్. దే హ్యావ్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ద డెత్ ఇన్ ద మహాభారత యుద్ధం దే ఆల్ లెఫ్ట్ టు back to Godhead without any next birth, Mataji. Okay. I don't know ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ they are also part of the Leela what Krishna has done. ఆ మహాభారత యుద్ధం జరిగినప్పుడు సో they are also అర్థమైందా మాతాజీ? ఇప్పుడు ఈ 5 types ఆఫ్ ముక్తి చెప్పారు కదా ప్రభుజీ, వీళ్ళందరూ కూడా గాడ్ హెడ్ లోకి వెళ్తారా? అవును మాతాజీ. సెకండ్ బర్త్ కదా ప్రభుజీ వీళ్ళందరికీ? కాదు మాతాజీ, ఇక్కడ ముక్తి రావటం అంటే రండి మాతాజీ. అంటే యాక్చువల్లీ మాతాజీ ఏమడుగుతున్నారంటే, ఈ సేయుజ్య ముక్తి, సమీప్య ముక్తి, స్వరూప్య ముక్తి, సలోక్య ముక్తి, సార్థ్య ముక్తి ఉంది కదా, వాట్ ఆర్ దే అని షీ వాజ్ ట్రైయింగ్ టు ఆస్క్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్. ఇది సాలోక్య అంటే వైకుంఠ ప్లానెట్స్ లో ఉంటాం మాతాజీ. సో వైకుంఠ ప్లానెట్స్ లో ఉన్నప్పుడు మన రూపం మొత్తము విష్ణు రూపం లాగా ఉంటుంది. అంటే మనము సేవ చేస్తాం, అంటే హాస్యరస్ లోనే చేస్తాం, అంటే ఫ్రెండ్ లాగా అట్లా ఏమి ఉండలేము. అదే అంటే సెకండ్ బర్త్ ఉంటుంది కదా మాతాజీ మనకి? వైకుంఠ ప్లానెట్స్ లో ఉండదు మాతాజీ. ఇంకో అంటే వైకుంఠం కూడా వెళితే బ్యాక్ రాము. ఓకే. నుంచి గోలోక్ అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, దేవుణ్ణి మనం ఓన్లీ సర్వీస్ ఓరియంటేషన్ తో, అంటే చాలా మంది అనుకుంటారు కదా నేను సర్వీసే చేయాలి, అంటే నేను చాలా దీనురాలిని, సో నేను జస్ట్ మీకు సర్వీసే చేయాలి అనే థాట్ ఉందనుకోండి మనకి. అవును మాతాజీ. సో అప్పుడు మనము అక్కడ సర్వీస్ చేస్తూ అలా ఉండొచ్చు. సో అదొక ముక్తి. ఓకే. అక్కడ ఉంటాం అన్నమాట మనం. ఓకే. ఎట్లా ఉందో దాని ప్రకారం మనం ప్రే చేస్తాం కదా. ఫ్రెండ్ లాగా అంటే ఆ రసాలన్నిట్లో అంటే కృష్ణ లోకంకే వెళ్ళాలి, అంటే గోలోకానికి వెళ్ళాలి. వైకుంఠ లోకం వెళ్తే మళ్ళీ రీబర్త్ ఉండదు. జనరల్ మాతాజీ చెప్పినట్టుగా గోలోకం అనేది లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ రీబర్త్ ఉండదు మాతాజీ. ఇప్పుడు అంటే విష్ణు లోకం గాని, శివలోకం గాని, ఇవన్నీ లోకాలకి, ఈ 3 లోకాలకి వెళ్తే మనకి రీబర్త్ ఉండదు కదా మాతాజీ? ఈ శివలోకము అనేది ఇప్పుడు కైలాసం ఉందనుకోండి, అది కూడా గ్రేటే కదా మాతాజీ. కానీ విష్ణువు లోకంలోనే మాతాజీ మన అంటే ఇప్పుడు మనం అలా అంటే మరి బ్రహ్మలోకం కూడా వెళ్ళొచ్చు కదా. అంటే బ్రహ్మ అంటే రీబర్త్ ఉంటుంది కదా మాతాజీ బ్రహ్మకి, శివుడికి ఉండదు కదా, అది నా డౌట్. ఉంటుంది అంటే శివుడికి ఉండదు, శివలోకానికి అది హైయెస్ట్ కాదు, దానికంటే హైయెస్ట్. అవును మాతాజీ. శివలోకానికి వెళ్తే రీబర్త్ ఉండదు అని దాన్ని లేదు మాతాజీ, రీబర్త్ ఉంటది. శివలోకానికి వెళ్ళినా కూడా రీబర్త్ ఉంటది. ఈజ్ నాట్ హైయెస్ట్. అక్కడి నుంచి కూడా మనము పైకి వెళ్ళొచ్చు. అవును, గోలోకానికి మనము మళ్ళీ విష్ణువునే సేవిస్తాం కదా. ఈవెన్ శివలోకం శివుణ్ణి ఏం సేవించం, సో అందులో మళ్ళీ విష్ణువునే సేవిస్తాం. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. అంటే మీకు అర్థమైందా? అంటే శివుడు అంటే ఇప్పుడు మనము
మనము హైరార్కీ పరంగా చూస్తే శివుడు కూడా ఏ దేవుణ్ణి ఇప్పుడు మన బాస్ ఎవరు అంటే మన బాస్ కి బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కూడా బాస్లే కదా. అవును అవును మన మాతాజీ. పైన అంటే శివుడు బాస్ అదే. ఇంకా అది అంటే ఇప్పుడు మనం డెస్టినేషన్ అనుకున్నాం అనుకోండి మాతాజీ, ఇదే మనకి ఆఖర డెస్టినేషన్ అనుకున్నాం అనుకో, అది డెస్టినేషన్ ఎలా అవుతుంది, దాని పైన ఇంకా ఉన్నాయి కదా. అవును అర్థమైందా మీకు? అవును అవును మాతాజీ. సో అలా అంటున్నాను. ఓకే. అంటే శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలివేట్ అవుతాము నెక్స్ట్ లెవెల్. బట్ డౌన్ ఫాల్ అవుతామా అది ఐఎమ్ నాట్ షూర్. మనం చెక్ అంటే చేయాలి. అంటే మాతాజీ, శివలోకం గురించి అంటే ఇప్పుడు మాట్లాడితే శివలోకానికి వెళ్ళాం అనుకోండి, దేర్ ఇస్ పాసిబిలిటీ అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళాలి. కానీ అక్కడికి అది హై మాత్రం కాదు. శివలోకానికి వెళ్తే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ యు కెన్ గివ్ ఈవెన్ డౌన్ ఫాల్ ఆల్సో. ఓకే. మీకు చెప్పినట్టుగా మనం మంచి పనులు చేస్తాం, మంచి పనులు చేయడం వల్ల హయ్యర్ ప్లాంట్స్ వెళ్తాం. కానీ అక్కడ మీకు క్రెడిట్ అయిపోవాలి, మళ్ళీ మీరు బ్యాక్ రావాల్సిందే. అదే అదే. కానీ పైలోక హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్తే గన జనరల్ గా మన సుఖానికి ఎంత అలవాటు పడతామో ఆ సుఖానికి అలవాటు పడి మన గుర్తుండవు మాతది. అంటే ఒక గోలోకంకి వెళ్తే రామేమో ప్రభుజీ. వైకుంఠ లోకానికి ఎక్కడికి వెళ్ళినా మాతది. అంటే ఇప్పుడు రాముడిది కూడా సెపరేట్ లోకం ఉంది. సాకేత లోకం సాకేతపురం అంటారు. ఇప్పుడు అంటే మనము విష్ణు అవతారాల్లో ఇప్పుడు రాముడు అంటే కొందరు చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. అవును మాతాజీ. రాముడిని ఎక్కువ ప్రార్థిస్తారు. సో వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో ఆయనది సెపరేట్ ఇది. అవన్నీ వైకుంఠ లోకాల్లోకి వస్తాయి. అవును మాతాజీ. జనరల్ గా మాతాజీ ఈ గోలోకం అనేది ఓన్లీ ఒకటే, కానీ వైకుంఠ ప్లాంట్స్ మాత్రం ఇన్యూమరబుల్. సో మనం ఊహించుకుంటే మనము అది కొన్ని ఫ్లోర్స్ లాగా ఊహించుకుంటే టాప్ ఫ్లోర్ ఇస్ గోలోక వృందావన్. గోలోకం అవును మాతాజీ. దాని కింద వైకుంఠ లోకాలు ఉంటాయి. ఓకే. వైకుంఠ లోకాలు ఎవరు ఏ విష్ణు రూపంని మనం ఆరాధించినా వాళ్ళు కంప్లీట్ వాళ్ళు ఈక్వలే. కాకపోతే మనము వాళ్ళని అందరినీ దాస్యరస్ ఒక్క దాంట్లోనే సేవించగలుగుతాం. వెళ్ళినా లేకపోతే ఈయన హిరణ్యకశిపుడు చంపేన కదా ఆయన, అంటే ఏ విష్ణు అవతారాలను చేసినా మనం దాస్యంలోనే చెయ్యాలి. అవును మాతాజీ. ఇంకా వేరే ఏం చేయలేము. అదే కాదు వేరే మూడ్ ఉంది అని అనుకుంటే నేను వేరేగా చెయ్యాలి అంటే, ఎందుకంటే వీళ్ళంతా రాజుల్లాగా సింహాసనం మీద ఉంటారు, మన అందరం సేవకుల్లా చేస్తాం. కానీ మనం కలిసి ఉండగలుగుతాం. అంటే ఒక రాజుని నేను ఇలా అలా ఉండదు కృష్ణుడు. చాలా న్యాచురల్ గా మనం అలా ఉండొచ్చు. సో అందుకనే టాప్ అదే అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. కానీ ఒక్కసారి మీరు వైకుంఠ ప్లానెట్స్ కానీ లేదా గోలోక ప్లానెట్ కి కానీ వెళ్ళారనుకోండి, మీరు రాలేదు. దేర్ ఇస్ నో రిటర్న్. అవును అదే వైకుంఠ ప్లానెట్ వెళ్ళినా గోలోక వెళ్ళినా దేర్ ఇస్ నో రిటర్న్. మీరు ఇప్పుడు ఇందాక ప్రశాంత్ చెప్పినట్టుగా సాకేత లోకం ఇవన్నీ దీదారా వైకుంఠ ప్లానెట్స్. రాముడిని ఎక్కువ ఇందాక ప్రభుజీ అడిగినట్టు రాముడిని ఎక్కువ పూజించేవారు దే విల్ గో టు వైకుంఠ ప్లానెట్స్ విచ్ ఇస్ సాకేతపురం, వేర్ లార్డ్ రాముడు అక్కడ ఉంటారు. అక్కడ కూడా దట్స్ ఆల్సో బెస్ట్. మీకు రిటర్న్ ఉండదు మళ్ళీ. దేర్ ఇస్ నో అగైన్ బర్త్ అండ్ లైఫ్. ఇప్పుడు నాకేంటంటే డౌట్, ఇప్పుడు ఇన్ని రకాల ముక్తులు ఎందుకు ప్రభుజీ? ఇప్పుడు లాస్ట్ వెళ్ళేది మనం దేవుడి దగ్గరికి కదా, ఈ సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి మూడు వేరేగా ఉంటుంది కదా మాతాజీ. ఒకళ్ళు అనుకుంటున్నారు నేను ఏం సర్వీస్ చేయాలనుకోవట్లేదు, కేవలం లీనం అవ్వాలి అనుకున్నా. అలాంటి వాళ్ళకి ఓకే లీనం అవుతావా, సరే అయితే నా ఎఫిలిజెన్స్ లో లీనం అవ్వు. ఓన్లీ సర్వీసే చెయ్యాలి, నువ్వు రాజు సేవకుడు లాగా ఉండాలి అదే ఇది అనుకుంటే అలా చేయొచ్చు. లేదు నాకు నీలాంటి రూపం కావాలి, నీలాంటి రూపం వచ్చి సేవ చేయాలి, సారూప్యముక్తి. అలానే సేమ్ అందరు అదే ఎవరికైతే అలాంటి థాట్ ఉందో వాళ్ళు విష్ణువులానే ఉంటారు చూడ్డానికి. మన ఆయన రాజు, మనం సర్వెంట్స్ అట్లనే ఉంటాం. అదే మనం ఏ ఇంటెన్షన్ తో పూజిస్తే ఆ లోకం వెళ్తాం, ఏది కోరుకుంటున్నామో అలా. అవును నిజమైన శివ భక్తులు అంటే ఇప్పుడు శివుడు ఏవో తాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. శివుడు పిచ్చి పిచ్చిగా ఉంటాడు అవంతా వేసుకున్నా అలా కాకుండా నిజంగా శివ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శివుడి లోకానికి వెళ్తారు. కానీ అందరూ చేసేది ఏంటంటే విష్ణు ఆరాధన, అదే విష్ణు ఆరాధన కూడా ఎలివేట్ అవుతారు అంటే అద్భుతమైన వాళ్ళంటే అలా. కానీ ముక్తి కోరుకుండే వాళ్ళు ఇన్ని కోరికలు ఉంటాయా? ముక్తిగా అడుగుతారు కానీ మిగతావన్నీ అడుగుతారా?
మాతాజీ అది ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరికి మనకి క్లారిటీ వస్తూ ఉంటది కదా. మేబీ మనం పూర్వజన్మలో అనుకున్నామేమో బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలని, లీనమై మళ్ళీ కిందకి వచ్చి ఓహో అర్థం చేసుకున్నామేమో బాబోయ్ బ్రహ్మజ్యోతి ఫైనల్ డెస్టినేషన్ కాదు, మనకి ఇంకా వేరే ఉంది. సో మనము స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వస్తుంది కదా మాతాజీ. కానీ హరే కృష్ణ మాతాజీ, వస్తుంది మాతాజీ, అభిప్రాయం వస్తుంది మాతాజీ. ఆ ఇంటికి మనం కోరుకుంటాం, మన లెవెల్ పెరిగే కొద్దీ మనకి వస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ మనకి పెరుగుతూ ఉంటుంది మాతాజీ. అన్ని రకాల వాళ్ళని అంటే దేవుడు అదే మనం ఎలా కోరుకుంటున్నామో ఆ విధంగానే మనకి సాయం చేస్తాడు. మన ఫ్రీ విల్ లో కోరికను మార్చడు. మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సన్యాసులు ఉన్నారు చూసారా, వాళ్ళు చిన్నప్పటి నుంచి సన్యాసి ఇది కొంచెం ఆ మోడ్ లో ఉంటారు. ఎందుకు అంటే ప్రీవియస్ జన్మలో వాళ్ళు అన్ని చూసి అర్థం చేసుకున్నారు నాకు ఈ గోల వద్దు అని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పుట్టడంతోనే వాళ్ళు ఆ మోడ్ లో చూపిస్తారు. అంటే ఇవన్నీ కొంచెం డీవియేటెడ్ గా విరక్తిలోనే ఉంటారు. అలా మనం కూడా ఇవన్నీ చూసేసి వచ్చాము కాబట్టి ఈ స్టేజ్ లో మనము కనెక్ట్ అవ్వగలుగుతున్నాము. ఎందుకంటే ఎక్కడో మనకి అది అంటే కొంతమంది విరుద్ధంగా వాదిచ్చేస్తారు చూడండి, మన దేవుడి గురించి మాట్లాడితే ఏంటి ఇదంతా ట్రాష్ అది ఇది అని. వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ రాదు. సో మనం కొంతమంది కొంచెం యాక్సెప్టెన్స్ మోడ్ లో ఉంటాం, ఎందుకంటే మనం ప్రీవియస్ గా మనం యాక్సెప్ట్ చేసాము కొంత కాకపోయినా. గత జన్మ వాసన బలం. ఇప్పుడు దీని మీదే మాతాజీ లైక్ మనకు దేవకి ఉంది అంటే మన వాసుదేవ దేవకిలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇలా కోరుకున్నారు కృష్ణుడు నాకు కొడుకుగా రావాలి. ఆయన కృష్ణుడు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 400 ఫార్మ్స్ వస్తాడు. ఆయన చెప్తాడు కూడా నువ్వు నన్ను కోరుకున్నా ఈ జన్మే కాదు ప్రీవియస్ 2-3 జన్మల్లో కూడా నేను నీ కొడుకుని వేల తపస్సు అలా. ఇప్పుడు శ్రీదేవి మాతాజీ అడిగిన దానికి అలా ఉంటారా ప్రభు అంటే ఉంటారు మాతాజీ. దెర్ ఆర్ డివోటీస్ who wanted to be, కొంతమంది wanted to be part అంటే ఆయన దేవుని లీలల్లో నేను కూడా పార్టిసిపేట్ అయితే ఎంత బాగుండు ఇదే దీని మీద చేస్తూ ఉంటే అట్ సమ్ పాయింట్ అట్ సమ్ బ్రహ్మాండ అట్ సమ్ లీలా దే విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ మాతాజీ. ఉంటారు మాతాజీ. అంటే చాలా మంది అంటే సర్వైటర్ మోడ్ లోనే చేద్దాం అనుకుంటారు. చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ఏ సర్వైటర్ మోడ్. ఇప్పుడు అరే నేను కృష్ణుడు ఫ్రెండ్ అయితే ఎంత బాగుండు, నేను లవర్ అయితే ఎంత బాగుండు అనే వాళ్ళు లేరు అనడానికి లేదు మాది. ఇప్పుడు గోస్వాములు 6 గోస్వాములు ఉన్నారు, ఎవరైతే వచ్చారో ఆ 6 గోస్వాములు కూడా దే ఆర్ లైక్ గోపిగా దాన్ని ఏంటి రాధాదేవి యొక్క గోపికలు ఉన్నారు, మంజరీస్ అంటారు. ఆ మంజరీస్ ఇలా వచ్చారు, గోస్వాముల రూపంలో వచ్చారు. అలాగా డిఫరెంట్ పాస్ట్ టైమ్స్ ఆయన దాంట్లో పార్టిసిపేట్, ఆయన నీళ్ళల్లో మేము పార్టిసిపేట్ చేయాలి, లేదు మేము సర్వైట్ దాస్య రూపంలోనే మేము డివోషన్ చేయాలి అని అనుకునే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ ముక్తి మార్గాలు ఈజ్ ఆల్సో గివెన్ బై హిమ్ మాతాజీ. అరుణ్ మాతాజీ కన్ఫ్యూజ్ చేసాము కొంచెం. మనం ఏంటంటే మాతాజీ నాకు అర్థమైంది ప్రభుజీ, మాతాజీ చెప్పిందే అర్థమైంది, పాయింట్ కూడా దొరికింది ప్రభుజీ. సో ఈ శివలోకాలు కానీ మిగతా ఏ లోకాలైనా సరే జనరల్ గా అగైన్ రిటర్న్ ఈస్ దేర్. ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఈస్ ఓన్లీ వైకుంఠాస్ అండ్ గోలోక మాతాజీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ. నెక్స్ట్ వీక్ మనము ఈ యోగా ల్యాడర్, ఈ ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, ఇది కర్మయోగా అలా భక్తి యోగా అంటే చాలా ఆల్మోస్ట్ 8 to 11 యోగా ల్యాడర్ ఉంది. ఆ యోగా అన్ని యోగాల కంటే ఏ యోగా గొప్పది అనేది కూడా మనం శాస్త్రాల ప్రకారం ఎలా ఏంటి విత్ వర్సెస్ చూస్తాం నెక్స్ట్ వీక్. బట్ బిఫోర్ ఐ ఎండ్ విత్ దిస్ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే 12వ తారీఖు మా హీరో పుట్టినరోజు, మా సుప్రీం హీరో పుట్టినరోజు. సో మనం ఎలానో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీఆర్ నాట్ డూయింగ్ బై గ్యాదరింగ్ టుగెదర్ అండ్ డూయింగ్, మేమేంటంటే వర్చువల్ జన్మాష్టమి చేద్దాం అనుకుంటున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేయాలని. అందులో ఏంటంటే బేసికల్ గా వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇస్
5 to 8 టైం స్లాట్ కానీ ఇంకా భక్తులు ఇష్టంగా ఉంటాయి కదా, ఒక్కొక్కరు అందరూ జూమ్ లింక్ జాయిన్ అయ్యి వాళ్ళు చేసిన ఆఫరింగ్, అంటే వాళ్ళు జన్మాష్టమి సందర్భంగా చేసిన ఆఫరింగ్, ఒక భజన అయినా పర్వాలేదు, ఒక కృష్ణుడి గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడటమైనా పర్లేదు, కృష్ణుడికి ఏమి ఆనందం కలిగిస్తుంది దాన్ని దృష్టి పెట్టుకొని ఏదో మీరు మంచి పిక్చర్ డ్రా చేసినా పర్లేదు, లేకపోతే మీరు ఏమి కృష్ణుడిని హ్యాపీ చేయడానికి ఏం ప్రసాదం వండారో చెప్పినా పర్లేదు, పాట పాడినా పర్లేదు, ఒక కవిత చెప్పినా పర్లేదు, ఒక మాటలు మాట్లాడినా పర్లేదు, ఏదైనా సరే కృష్ణుడికి హ్యాపీ కలిగించేది ఏదైనా ఉంటే మీకు 1 to 2 minutes టైం ఇవ్వబడుతుంది ఆన్ దట్ డే 12th August. సో అది జూమ్ లింక్ లో జాయిన్ అయ్యి మీకు మీ టర్న్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. అది మేము యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ అవుట్ ఏ ప్లాన్. సో అది యూట్యూబ్ లో లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో కృష్ణుడికి ప్రసన్నం చేసేది ఏదైనా సరే, మీరు ఇంట్లో పూజ చేస్తారు, మీరు అలంకరణ చేస్తారు, అలంకరణను చూపించవచ్చు, ఇలా అలంకరణ చేసాం కృష్ణుడికి ఇలా అలా అని 1 or 2 minutes లో టైం ఇవ్వబడుతుంది. సో ఇట్ వుడ్ బి రియలీ గుడ్ ఇఫ్ యూ ఆల్సో కెన్ బి పార్ట్ ఆఫ్ ఇట్. నేను అది ఏదైతే అనుకున్నామో ఐ విల్ ట్రై టు సెండ్ ఇట్ అవుట్ ఇన్ గ్రూప్ ఆల్సో. సో దీని మీద ఏమైనా అనుమానాలు ఉంటే నిర్మమాటంగా చెప్పండి. పంపించే మెసేజ్ మీరు ఎన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తే అన్ని గ్రూపులు ఫార్వర్డ్ చేయండి. We will try to accommodate everyone, and there might be a possibility like మేము 1 or 2 minutes మేము చేస్తాం, లేదు మేము చేయదలుచుకోలేదు, మేము ఓన్లీ చూస్తాము అన్న పర్లేదు, దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఇట్ వుడ్ బి గుడ్. సో ఇలా రఫ్గా ఇలా అనుకున్నాం మేము, ఆల్రెడీ మా అపార్ట్మెంట్లో మేము చేద్దాం అనుకుంటున్నాము. సో ఇలాగా మిగతా గ్రూపుల్లో కానీ కూడా పెట్టేసి ఈ జన్మాష్టమి సూపర్గా చేయాలని మా మనవి. సో ఈ పర్టికులర్ విజ్ఞప్తి మీద మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదండి, చేద్దాం మాతాజీ. సో అది నేను ఆ మెసేజ్ పంపిస్తాను మాతాజీ, నేను గ్రూప్లో పెడతాను. దయచేసి అది ఎంతమందికి మీరు బ్రాడ్కాస్ట్ చేస్తే అంత మంచిది. సో కృష్ణుడిని ప్రసన్నం చేయటమే మన మెయిన్ పని ఆ రోజు. ఐ డోంట్ నో వెడ్నెస్డే బట్ స్టిల్ వీక్ డే కరెక్ట్గా మిడ్ ఆఫ్ ద వీక్. సో సంహౌ మనం కొంచెం టైం కేటాయించుకొని మనం ఇది చేసుకోవాలి. సో దయచేసి మాకు టైం వెచ్చించాలని మా విజ్ఞప్తి. కృష్ణుని ప్రసన్నం చేయడం కొరకు. మీ టాలెంట్ ఏమున్నా, మీ పిల్లల టాలెంట్ ఏమున్నా, మీ ఇంట్లో మీ బాబుని కానీ మీ వారిని కానీ కృష్ణుడిగా డెకరేట్ చేసి నీట్గా డెకరేట్ చేసి ఆయన గురించి 1 or 2 minutes మాట్లాడినా పర్లేదు. సో సంథింగ్ వీ నీడ్ టు డూ where Krishna is happy. That's what our intention is. Okay, fine Mataji, clear kada? Yes Prabhuji. ఏం రాజేష్ ప్రభు పార్టిసిపేట్ చేస్తారా? చెప్తానండి, నేను మీకు అప్డేట్ చేస్తాను. వీక్ డేస్ కదండి, వీక్ డేస్ ప్రభు. కానీ ఇట్ ఈస్ వీఆర్ టార్గెటింగ్ బిట్వీన్ 5 to 8. అంటే మనకు భక్తులు ఎక్కువ మంది ఉన్నారంటే యూ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ 2 slots. కానీ యూ విల్ బి గివెన్ ఓన్లీ 1 or 2 minutes. ఆ 1 or 2 minutes లో మీరు కృష్ణుడిని ఏ రకంగా ప్రసన్నం చేయగలరో మీరే మీ క్రియేటివిటీకి వదిలేస్తున్నాను నేను. ఓకే, క్లియర్ అండి. ఓకే, సో అది నేను మెసేజ్ పంపిస్తాను మీకు. అది మీరు ఎన్ని ఇచ్చేద్దాం అనుకున్నారో చేయండి. కృష్ణుడు చూసి ఆశ్చర్యపోవాలి, ఎవరో ఇంతమంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారా, గచ్చిబౌలిలో ఉన్నారా అనేది ఆశ్చర్యపోవాలి. ఆ రకంగా మనం జన్మాష్టమి సెలబ్రేట్ చేయాలి. వర్చువల్ జన్మాష్టమి, ఆన్లైన్ జన్మాష్టమి. అదే. సో ఇంతటితో మన సెషన్ అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్ ఎలానో చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఆన్ యోగా. We will discuss next week. But Narsimha Aarti.